గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. 10th క్లాస్ మ్యాథ్స్ పబ్లిక్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే విషయం మీద ఇప్పటికీ 2 పార్ట్లుగా వీడియో చేయడం జరిగింది. మొదటి పార్ట్లో సెట్స్ చాప్టర్, ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ చాప్టర్లోని అంశాలతో పాటు ముఖ్యంగా చదవవలసిన గ్రాఫ్ కన్స్ట్రక్షన్స్కి సంబంధించిన టాపిక్స్ డిస్కస్ చేయడం జరిగింది. మొదటి పార్ట్ వీడియో ప్రకారం మీరు ప్రిపేర్ అయితే 30 to 40 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు ఎగ్జామ్లో అండ్ పాస్ అవ్వచ్చు ఈజీగా. అండ్ పార్ట్ 2కి సంబంధించిన వీడియోలో మొదటి చాప్టర్ రియల్ నంబర్స్, పాలినామియల్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ప్రోగ్రెషన్స్ అండ్ కోఆర్డినేట్ జామెట్రీలకు సంబంధించి ఎలాంటి ప్రశ్నలు చదవాలి అనే విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. పార్ట్ 2 వీడియోని మీరు కరెక్ట్గా ఫాలో అయితే 50 to 60 మార్క్స్ వరకు ఎగ్జామ్లో స్కోర్ చేసుకోవచ్చు. సో ఈ 2 పార్ట్లో కలిపి 3+5 8 చాప్టర్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో మనకు 10th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లో టోటల్ 14 చాప్టర్స్ ఉన్నాయి. సో ఈ 8 చాప్టర్స్ పోను మిగతా 6 చాప్టర్లకు సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే అంశాలు ఈ పార్ట్ 3 వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ మొదటి 2 పార్ట్ల ప్రకారం ప్రిపరేషన్ అయిన తర్వాత అప్పుడు 3వ పార్ట్కు సంబంధించిన ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. దాంతో మీరు 80కి 80 మార్క్స్ వరకు స్కోర్ చేయడానికి మీకు ఈ పార్ట్ 3 వీడియో ఉపయోగపడుతుంది. 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో మనకు మిగిలిన ఈ 6 చాప్టర్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముందుగా పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ చాప్టర్, ఆ తర్వాత టాంజెంట్స్ అండ్ సికెన్స్ టు ఏ సర్కిల్, నెక్స్ట్ ట్రిగ్నామెట్రీ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ, ఆ తర్వాత మెన్సురేషన్ అండ్ సిమిలర్ ట్రయాంగిల్స్. మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఈ ఆర్డర్లో ప్రిపేర్ అవ్వండి. 4th చాప్టర్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ నుంచి 2 మార్క్స్ ఆర్ 1 మార్క్ ఆబ్జెక్టివ్లో వచ్చే క్వశ్చన్స్ ఇలా ఉంటాయి. ఫస్ట్ వన్, చెక్ వెదర్ ద గివెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ ఆర్ ప్యారలల్ ఆర్ కోఇన్సిడెంట్ లైన్స్, నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఎన్ని ఉంటాయి, కన్సిస్టెంటా కాదా, ఇట్లా క్వశ్చన్ అడగవచ్చు. 2 మార్క్స్లో రావచ్చు. ఎక్సర్సైజ్ 4.1లో ఫస్ట్ బిట్ క్వశ్చన్ వీటికి సంబంధించినవి ఉంటాయి. ఇది మీరు కరెక్ట్గా సాల్వ్ చేయాలి అంటే ముందు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే, ముందుగా ఇచ్చిన 2 ఈక్వేషన్స్ని ఇక్కడ ఎగ్జాంపుల్గా ఒక 2 ఈక్వేషన్స్ తీసుకున్నాను చూడండి. ముందు ఈ 2 ఈక్వేషన్స్ చెక్ చేసుకోండి. ఎక్స్ వేరియబుల్ కింద కరెక్ట్గా ఇంకొక ఈక్వేషన్ ఎక్స్ కరెక్ట్గా ఉందా, వై వేరియబుల్ కింద మళ్ళీ నెక్స్ట్ ఈక్వేషన్ వై వేరియబుల్, కాన్స్టెంట్ కింద మళ్ళీ కాన్స్టెంట్. ఒక్కొక్కసారి ఈ 2 కాన్స్టెంట్స్ ఈక్వేషన్కి రైట్ సైడ్ కూడా ఇవ్వచ్చు. బట్ ఉంటే 2 కాన్స్టెంట్స్ ఈక్వేషన్కి రైట్ సైడ్ ఉండాలి లేదా లెఫ్ట్ సైడ్ ఉండాలి. ఒకటి రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఇస్తే మనం అడ్జస్ట్ చేయాలి, 2 ఒకవైపు ఉండేలాగా. తర్వాత ఇట్లా ఉన్న తర్వాత ఎక్స్ కోఎఫిషియెంట్స్ యొక్క రేషియో రాయండి. ఎక్స్ కోఎఫిషియంట్ అంటే ఎక్స్ ఉండొద్దు, గుర్తుపెట్టుకోండి. సో ఎక్స్ కోఎఫిషియంట్ రేషియో 2/3, ఇది A1/A2 రేషియో. నెక్స్ట్ వై కోఎఫిషియంట్స్కి రేషియో రాయండి. వై కోఎఫిషియంట్స్ యొక్క రేషియో పైన వై అని ఉంది, ముందు ఏం నంబర్ లేదు అంటే 1 ఉన్నట్టు, బై కింద వై సెకండ్ ఈక్వేషన్లో వై కోఎఫిషియంట్ -2 ఉంది, ఇది B1/B2 రేషియో. అండ్ నెక్స్ట్ కాన్స్టెంట్స్ రేషియో -5/-4. ఎక్కువ మంది ఇక్కడ ఎక్స్ వై మళ్ళీ రాయడం, మైనస్ ఉంటే వదిలేయడం చేస్తారు, అక్కడ మిస్టేక్స్ పోయే ఛాన్స్ ఉంటుంది. సో ఈక్వల్ టు ఇది మనం చెక్ చేయాల్సింది. అంటే A1/A2 అండ్ B1/B2 ఎక్స్ కోఎఫిషియంట్స్ యొక్క రేషియో, వై కోఎఫిషియంట్స్ యొక్క రేషియో. ఫస్ట్ ఈ 2 చెక్ చేయండి. ఒకవేళ ఈ 2 కనుక ఈక్వల్ లేకపోతే మీరు 3వ రేషియో రాయాల్సిన అవసరం లేదు. మొదటి 2 కనుక ఈక్వల్ వస్తే అప్పుడు మీరు 3వ రేషియోను కూడా చెక్ చేయండి, 3 ఈక్వల్ అవుతున్నాయా లేదా అనేది. సో ఆ రేషియోను బట్టి ఇక్కడ మీరు కంక్లూజన్ రాయాల్సిన టేబుల్ ఉంది చూడండి. A1/A2 నాట్ ఈక్వల్ టు B1/B2, మొదటి 2 రేషియోలు కనుక ఈక్వల్ లేకపోతే వాల్యూస్, అప్పుడు 3 రకాల కంక్లూజన్స్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ 2 లైన్స్ ఎలాంటి లైన్స్ అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్, మీన్స్ ఆ 2 లైన్స్ ఇంటర్సెక్టింగ్ లైన్స్, ఆ 2 లైన్స్కి కనుక గ్రాఫ్ గీస్తే ఆ 2 లైన్స్ ఇలా ఒకదాంతో ఒకటి ఇంటర్సెక్ట్ అవుతుంది అని అర్థం, ఇంటర్సెక్టింగ్ లైన్స్.
అండ్ ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి అంటే ఆ 2 లైన్స్ ఎక్కడైతే మీట్ అవుతుందో ఆ పాయింటే సొల్యూషన్ అవుతుంది. సో, ఎన్ని పాయింట్స్ దగ్గర మీట్ అవుతుంది? ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. సో, ఇట్ హాస్ ఓన్లీ వన్ సొల్యూషన్. సో, సొల్యూషన్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి దాన్ని కన్సిస్టెంట్ అని అంటాం. అంటే క్వెషన్ 3 రకాలుగా అడగొచ్చు. రేషియోను వెరిఫై చేస్తూ ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయి? లేదా అవి ఎలాంటి లైన్స్? అండ్ కన్సిస్టెంటా కాదా? ఇట్లా 3 రకాల్లో ఎలా అయినా అడగొచ్చు క్వెషన్. బట్ మీరు మాత్రం ఏ విధంగా అడిగినా రేషియోతోని కంపేర్ చేసుకొని చూడాలి. ఒకవేళ 2 A1/A2 అండ్ B1/B2 ఈక్వల్ అయితే అప్పుడు మీరు మూడో రేషియో చెక్ చేయండి C1/C2. ఒకవేళ అది ఈక్వల్ కాకపోతే దెన్ ద లైన్స్ ఆర్ ప్యారలల్ లైన్స్. అంటే ఆ 2 లైన్స్ ఇలా ప్యారలల్‌గా ఉంటాయి. ప్యారలల్‌గా ఉన్నాయి అంటే అవి 2 ఎక్కడ కూడా కలవవు. మీన్స్ నో ఇంటర్సెక్టింగ్ పాయింట్. ఇంటర్సెక్టింగ్ పాయింట్ లేదు అంటే దానికి సొల్యూషన్ లేనట్టే. సో, నో సొల్యూషన్. సొల్యూషన్ లేదు కాబట్టి దాన్ని ఇన్‌కన్సిస్టెంట్ అంటాం. ఓకే. నెక్స్ట్ ఒకవేళ 3 రేషియోలు గనక ఈక్వల్ ఉంటే, అంటే 3 రేషియోలు ఈక్వల్ ఉంటే అంటే దాని అర్థం ఏంటంటే ఆ 2 లైన్స్ ఒకదాని పైన ఒకటి ఉన్నట్టు స్ట్రెయిట్ లైన్స్. ఒకదాని పైన ఒకటి ఉన్నాయి అంటే దాని అర్థం ఆ 2 ప్రతి పాయింట్ దగ్గర మీట్ అయినట్టే. సో, ఇన్‌ఫైనైట్‌లీ మెనీ సొల్యూషన్స్ ఉన్నట్టు దానికి. అండ్ ఆ లైన్స్‌ని కోఇన్సిడెంట్ లైన్స్ ఆర్ డిపెండెంట్ లైన్స్ అంటాం. అంటే ఒక లైన్ పైన ఇంకొక లైన్ కనబడడానికి మనకు ఒకటే లైన్ కనిపిస్తుందన్న. సో, సొల్యూషన్ అయితే ఎగ్జిస్ట్ అయింది. ఒకటే ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. సొల్యూషన్ అయితే ఉంది కాబట్టి ఇట్ ఈస్ కన్సిస్టెంట్ అని చెప్తాం. సో, రేషియోని బట్టి ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయి, ఎలాంటి లైన్స్ అండ్ కన్సిస్టెంటా కాదా అనేది మనం గుర్తుపెట్టుకోగలగాలి ఈ రేషియోని బట్టి. అండ్ నెక్స్ట్ వన్ సాల్వింగ్ the given pair of linear equations by elimination method and third one substitution method. సో, ఎలిమినేషన్ ఒక 2 లైన్స్ తీసుకోండి మీరే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఒకటి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్‌లో ఉన్నవి ట్రై దిస్, డూ దిస్ అని బాక్స్‌లో ఉన్న క్వెషన్స్ కంపల్సరీ సాల్వ్ చేయండి. సో, ఇట్లా మీరు ఒక ఎగ్జాంపుల్ క్వెషన్ తీసుకొని దీన్ని ఎలిమినేషన్ మెథడ్‌తో ఫస్ట్ సాల్వ్ చేసుకోండి ఇదే క్వెషన్‌ని. ఆ తర్వాత ఇదే క్వెషన్‌ని మళ్ళీ సబ్స్టిట్యూషన్ మెథడ్‌తో కూడా సాల్వ్ చేయండి. అట్లా 4, 5 క్వెషన్స్ ప్రాక్టీస్ చేయండి. మెథడ్ మీకు ఎలా అనేది గుర్తుండాలి. సేమ్ క్వెషన్స్ ఎగ్జామ్‌లో రాకపోవచ్చు. ఎట్లాంటి క్వెషన్ ఇచ్చినా మీరు చేయాలి అంటే ఆ మెథడ్‌లో ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలనేది మీరు గుర్తుంచుకోవాలి. అండ్ ఒకసారి ఆన్సర్ వచ్చిన తర్వాత సపోజ్ మీరు సాల్వ్ చేసినప్పుడు x వాల్యూ 2, y వాల్యూ 1 అని గనక వస్తే మీరు ఇచ్చిన ఈక్వేషన్‌లో x ప్లేస్‌లో 2 అండ్ y ప్లేస్‌లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. మళ్ళీ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న 0 వస్తుందా లేదా చెక్ చేసుకోండి. అలా వస్తే మీరు సాల్వ్ చేసింది కరెక్ట్. రాలేదు అంటే ఎక్కడో మిస్టేక్ పోయున్నట్టు ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోండి. అండ్ ఇదే క్వెషన్ ఒకవేళ ఆబ్జెక్టివ్‌లో కూడా ఇవ్వచ్చు. ఇట్లా లీనియర్ ఈక్వేషన్స్ ఇస్తూ సొల్యూషన్స్ ఏంటి అని అడగొచ్చు. ఆప్షన్ ఏ x2 y1, ఆప్షన్ బి x1 y2 ఇట్లా ఆప్షన్స్ అడుగుతాడు. ఇలా ఉన్నప్పుడు మీరు సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేసుకోండి. x ప్లేస్‌లో y ప్లేస్‌లో సబ్స్టిట్యూట్ చేయండి. బోత్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ వాల్యూస్ ఈక్వల్ వస్తున్నాయి అంటే అది సొల్యూషన్ అవుతది. 2 మార్క్స్‌కి ఇస్తే మనం సాల్వ్ చేయాలి. ఆబ్జెక్టివ్‌లో ఇచ్చినప్పుడు ఇచ్చిన ఆన్సర్‌ని అందులో సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేసుకుంటే తక్కువ టైంలో మీకు స్కోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 4 మార్క్స్ గాని, 6 మార్క్స్‌లో గాని ఇచ్చే క్వెషన్స్ ఎట్లా ఉంటాయి? లీనియర్ ఈక్వేషన్స్ ఇస్తూ గ్రాఫ్ గీసి దాన్ని సాల్వ్ చేయమని అడగొచ్చు. గ్రాఫ్ గీసి. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. గ్రాఫ్ గీసే ముందే ఎలాంటి లైన్స్ వస్తాయో ముందే ఒక అవగాహనకు మనం రావాలి. రేషియోలు అబ్జర్వ్ చేయండి. మొదటి తీసుకున్న ఎగ్జాంపుల్‌లో మొదటి ఈక్వేషన్‌లో 2xని 2తో మల్టిప్లై చేస్తే 4x వస్తది. అట్లాగే 3yని 2తో మల్టిప్లై చేస్తే 6y వస్తది. అంటే xని 2తో మల్టిప్లై అవుతుంది ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ yని కూడా అవుతుంది. బట్ ఫస్ట్ ఈక్వేషన్‌లో ఉన్న 8ని 2తో మల్టిప్లై చేస్తే 9 రాదు. అంటే దాని అర్థం ఏంటి? ఓన్లీ xyని మల్టిప్లై చేస్తే మాత్రమే సెకండ్ ఈక్వేషన్‌లో xy వస్తుంది. అంటే ఆ 2 లైన్స్ ప్యారలల్ లైన్స్ అవుతాయి. కాబట్టి మీరు గీసే గ్రాఫ్ ఒకదానితో ఒకటి ఇట్లా ప్యారలల్ రావాలి. ఓకే. అట్లా రాలేదు అంటే మీరు ఎక్కడో పాయింట్స్ తీసుకోవడంలో రాంగ్ పోయిందని మీకు తెలుస్తది. అట్లాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ x కోఎఫిషియంట్ 3 ఉంది. ఇక్కడ x కోఎఫిషియంట్ 2 ఉంది. సో, రేషియో ఎంత అవుతది? 3/2. y కోఎఫిషియంట్స్ రేషియో రాయండి. ఎంతవుతుంది? 2/-3 అవుతది. ఈ 2 ఈక్వల్ కావట్లేదు. మీన్స్ A1/A2 నాట్ ఈక్వల్స్ టు B1/B2.
మీన్స్ ఈ 2 లైన్స్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి. ఆ 2 ఎక్కడో కలుస్తాయి. సో, మనం గీసే లైన్స్ కూడా ఇట్లా ఇంటర్సెక్టింగ్ రావాలి గ్రాఫ్‌లో. అండ్ ఏ పాయింట్ దగ్గర ఇవి కలవాలి అనే ఐడియా కోసం ముందే దీన్ని ఎలిమినేషన్ మెథడ్‌లో గాని, సబ్స్టిట్యూషన్ మెథడ్‌లో గాని సాల్వ్ చేసుకోండి ఫస్ట్. సాల్వ్ చేసినప్పుడు మీకు ఒక ఆన్సర్ వచ్చిందనుకోండి. సపోజ్ x వాల్యూ 2, y వాల్యూ 3 అని. అంటే పాయింట్ ఏమవుతుంది? x, y అంటే 2, 3 అవుతుంది. అంటే మీరు గీసిన గ్రాఫ్‌లో xy లైన్ ఆ 2 లైన్స్ అనేవి 2, 3 అనే పాయింట్ దగ్గర ఆ 2 లైన్స్ మీట్ అవ్వాలి. అలా మీట్ అవ్వట్లేదు అంటే మనం గ్రాఫ్‌లో ఎక్కడో తప్పు చేసినట్టు మీకు అర్థమవుతుంది. అండ్ ఏదున్నా మనం ముందే చెక్ చేసుకోవాలి. ఎగ్జామ్‌లో ఆన్సర్ రాసేసి ఇచ్చిన తర్వాత అక్కడ తప్పు ఉంటే మార్క్స్ పోతాయి. సో, వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ వీ హావ్ టు చెక్ బిఫోర్ సబ్మిటింగ్ ద ఆన్సర్ షీట్. అండ్ థర్డ్ వన్ చూడండి, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ 1 ఉంది. 2తో మల్టిప్లై చేస్తే 2x అవుతుంది. వైని 2తో మల్టిప్లై చేయండి 2y అవుతుంది. 5ని 2తో మల్టిప్లై చేయండి 10 అవుతుంది. అంటే కంప్లీట్‌గా ఫస్ట్ ఈక్వేషన్‌ని 2తో మల్టిప్లై చేస్తే సెకండ్ ఈక్వేషన్ వస్తుంది. అంటే దాని అర్థం ఆ 2 లైన్స్ కోఇన్సిడెంట్ లైన్స్ అని అర్థం. అంటే ఒకదానితో ఒకటి కలిసిపోతాయి అని. సో, ఇట్లా మీరు గ్రాఫ్ గీసినప్పుడు 2 లైన్స్ ఒకదాని మీద ఒకటి రావాలి అని మీకు ఇక్కడ అర్థమవుతుంది. అండ్ ఒక స్ట్రెయిట్ లైన్ గీయాలి అంటే మనకు 2 పాయింట్స్ సరిపోతాయి. ఒక పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు దీని గ్రాఫ్ గీయాలి అంటే మొదటిది ఒక స్ట్రెయిట్ లైనే రిప్రజెంట్ చేస్తుంది లీనియర్ ఈక్వేషన్ కాబట్టి. సెకండ్ ఈక్వేషన్ కూడా ఒక స్ట్రెయిట్ లైన్నే రిప్రజెంట్ చేస్తుంది లీనియర్ ఈక్వేషన్ కాబట్టి. సో, ఒక లైన్ గీయాలి అంటే మనం లైన్ పైన ఇన్ఫైనైట్ పాయింట్స్ ఉంటాయి. మనం లైన్ గీయాలంటే 2 పాయింట్స్ తెలిస్తే సరిపోతుంది. వాటిని కనెక్ట్ చేస్తూ లైన్ గీయొచ్చు. సో, మొదటి ఈక్వేషన్‌లోంచి మనకు 2 పాయింట్స్ కావాలి. 2 పాయింట్స్ కావాలంటే ముందు ఆ ఈక్వేషన్ రాసుకోండి యాజ్ ఇట్ ఈస్. అండ్ దీంట్లో x ప్లేస్‌లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. ఎంత అవుతుంది? 3 ఇంటూ 0 ప్లస్ 2y ఈక్వల్ టు 6. 3 zeros are 0 ప్లస్ 2y ఈక్వల్ టు 6 అండ్ 0 ప్లస్ 2y is 2y ఈక్వల్ టు 6. y ఈక్వల్ టు 6 by 2. y ఈక్వల్ టు 3. Means the point is x comma y equal to x value we have taken as 0 and we got y as 3. సో ఆ లైన్ పైన ఒక పాయింట్ 0, 3. అట్లాగే ఈసారి y వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేయండి. 3x plus 2y equal to 6 and 3x plus 2 times y value is 0 equal to 6. 3x plus 2 zeros are 0 equal to 6. 3x equal to 6 and x equal to 6 by 3 equal to 2. The point should be written as x comma y only. x value ఎంత వచ్చింది మనకు 2 and y value 0. సో ఆ లైన్ పైన ఒక పాయింట్ 2, 0. సో xy ప్లేన్ పైన 0, 3 అనే పాయింట్ అండ్ y యాక్సిస్ పైన 2, 0 అనే పాయింట్ పాయింట్ 0, 3 ఇక్కడ x వాల్యూ 0 ఉంది అంటే పాయింట్ y యాక్సిస్ పైన ఉంటుంది. సో y యాక్సిస్ పైన 0, 3 అనే పాయింట్ అండ్ y వాల్యూ 0 ఉంది అంటే x మీద ఉంటుంది పాయింట్. x యాక్సిస్ పైన 2, 0 అనే పాయింట్. ఈ 2 పాయింట్స్‌ని రిప్రజెంట్ చేసిన తర్వాత వాటిని స్ట్రెయిట్ లైన్‌తో కలపండి. సో, ఇప్పుడు మనకు ఫస్ట్ ఈక్వేషన్ వస్తుంది. ఇదే మెథడ్‌లో సెకండ్ ఈక్వేషన్‌లో కూడా x 0 ఒకసారి, y ఒకసారి సబ్స్టిట్యూట్ చేయండి. ఇంకొక స్ట్రెయిట్ లైన్ మనకు వస్తుంది. సో, ఇట్లా గ్రాఫ్ గీయొచ్చు. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ x 0నే తీసుకోవాలని కాదు. x 0 గాని, x 1 గాని, x 2 గాని ఇట్లా స్మాల్ నంబర్స్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు ఈజీగా వస్తుంది. x ప్లేస్‌లోనే 0 ఒకసారి, x 1 ఒకసారి సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. x 1 ఒకసారి, y 1 ఒకసారి సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఎలా అయినా మనకు 2 పాయింట్స్ కావాలి ఆ లైన్‌కి సంబంధించినవి. ఆ 2 పాయింట్స్ కనెక్ట్ చేస్తూ స్ట్రెయిట్ లైన్ గీస్తాం. నెక్స్ట్ వచ్చేసి సాల్వింగ్ ద ఈక్వేషన్స్ రెడ్యూసిబుల్ టు పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. ఎక్సర్సైజ్ 4.3లో ఉన్నవి ఇట్లాంటి క్వశ్చన్స్. ఇక్కడ ఎగ్జాంపుల్‌కి ఒక క్వశ్చన్ తీసుకున్నాం. వీటిని ముందు మనం పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్‌లోకి మార్చుకొని చేయాల్సి ఉంటుంది. ఈ రెండిట్లోనూ అబ్జర్వ్ చేయండి. 5/x-1 అని ఉంది. న్యూమరేటర్‌ని పక్కకు జరపండి. 5 టైమ్స్ 1/x-1 ప్లస్ ఇక్కడ కాన్స్టెంట్ 1 ఉంది కాబట్టి నో ప్రాబ్లమ్. 1/y-2 ఈక్వల్ టు 2. అట్లాగే సెకండ్ ఈక్వేషన్ కూడా మార్చొచ్చు. 6 ఇంటూ 1/x-1 మైనస్ ఆఫ్ 3 కాన్స్టెంట్ జరపండి. 1/y-2 ఈక్వల్ టు 1. సో ఇట్లా రాసిన తర్వాత ఈ లోపల ఉన్న టర్మ్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 1/x-1 ఉంది. ఇక్కడ 1/x-1 ఉంది. సో కన్సిడర్ 1/x-1 యాజ్ a స్మాల్ a అండ్ ఇక్కడ 1/y-2 ఇక్కడ కూడా 1/y-2 ఉంది. కన్సిడర్ 1/y-2 యాజ్ b.
ఇట్లా మార్చిన తర్వాత అప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ ఏమని రాసుకోవచ్చు, బయట 5 ఉంది ఆల్రెడీ అండ్ 1/(x-1) విల్ బికమ్ a ప్లస్ నెక్స్ట్ 1/(y-2) విల్ బి b ఈక్వల్ టు 2 అండ్ సెకండ్ ఈక్వేషన్ ఎట్లా రాయొచ్చు, 6a మైనస్ 3b ఈక్వల్ టు 1. సో ఇప్పుడు pair of linear equations in two variables కన్వర్ట్ అయింది. వీటిని సాల్వ్ చేసి a అండ్ b వాల్యూస్ కనుక్కున్న తర్వాత వాటిని తీసుకొచ్చి మళ్ళీ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్ గా మనకు xy వాల్యూస్ వస్తాయి. ఇలాంటి క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయండి. సో ఏ బి తీసుకునేటప్పుడు అబ్జర్వ్ చేయండి, న్యూమరేటర్ లో మాక్సిమం కాన్స్టెంట్ 1 ఉంటుంది, డినామినేటర్ లో xy వేరియబుల్స్ ఉంటాయి చూడండి. అండ్ నెక్స్ట్ లాస్ట్లో మీరు వర్డ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. అందులో కూడా కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వండి. వర్డ్ ప్రాబ్లమ్ ఇస్తే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ 6 మార్క్స్లో ఇస్తే చాయిస్లో మీరు వదిలేసే అవకాశం ఉంది, బట్ 4 మార్క్స్లో ఇస్తే మాత్రం ఖచ్చితంగా సాల్వ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మినిమం కొన్ని స్టెప్స్ చూడండి. మనం పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ క్రియేట్ చేయాలి అంటే 2 వేరియబుల్స్ కావాలి, ఎక్స్ అండ్ వై. వేరియబుల్ అంటే ఏంటి, మనకు తెలియని వాల్యూ. సో క్వశ్చన్లో ఏదైతే కనుక్కోమని అడుగుతాడో వాటిని వేరియబుల్గా డిఫైన్ చేయండి. ఫస్ట్ అది అబ్జర్వ్ చేయండి. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ 1 పెన్సిల్ అండ్ 1 పెన్ అని ఉంది. 1 పెన్సిల్ కాస్ట్ కనుక్కోండి అండ్ 1 పెన్ కాస్ట్ కనుక్కోండి అన్నాడు. వాటిని XY అని డిఫైన్ చేయండి. ఫస్ట్ కాస్ట్ ఆఫ్ 1 పెన్సిల్ ఈక్వల్స్ టు X రూపీస్ అండ్ కాస్ట్ ఆఫ్ 1 పెన్ ఈక్వల్స్ టు Y రూపీస్. ఫస్ట్ వేరియబుల్ డిఫైన్ చేయండి, ఆ తర్వాత ఈక్వేషన్స్ రాయాలి, ఆ తర్వాత వాటిని ఎలిమినేషన్ మెథడ్ కానీ సబ్స్టిట్యూషన్ మెథడ్ మనకి ఏది ఈజీ ఉంటే అది సాల్వ్ చేయవచ్చు. ఈక్వేషన్స్ రాయడం అనే పార్ట్ కరెక్ట్గా రాయాల్సి ఉంటుంది. దానికోసం మిగతా సెంటెన్స్ కరెక్ట్గా చదవండి. 2 ఈక్వేషన్స్కి మీకు 2 సెంటెన్సెస్ మీకు ఇవ్వచ్చు. ఫస్ట్ సెంటెన్స్ చూడండి, 5 పెన్సిల్స్ అండ్ 7 పెన్స్ టుగెదర్ కాస్ట్ 50 రూపీస్ అన్నాడు. 5 పెన్సిల్స్ కొన్నాం, ఒక పెన్సిల్ కాస్ట్ ఎంత, X రూపీస్. 5 పెన్సిల్స్కి ఎంత అవుతుంది, 5X రూపీస్. 7 పెన్స్ అన్నారు, 1 పెన్ కాస్ట్ ఈజ్ Y, సో 7 పెన్స్ కాస్ట్ ఈజ్ 7Y. టుగెదర్ అంటే 2 తీసుకున్నాం, పెన్స్ అండ్ పెన్సిల్స్, సో కాస్ట్ ఎంత అవుతుంది, అప్పుడు యాడ్ అవుతుంది. అండ్ దట్ ఈస్ ఈక్వల్స్ టు టోటల్ కాస్ట్ ఎంత ఇచ్చారు ఇక్కడ, 50 రూపీస్. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఇన్ ద సేమ్ వే సెకండ్ వన్, 7 పెన్సిల్స్ అని ఇచ్చాడు. 7 పెన్సిల్స్, 1 పెన్సిల్ కాస్ట్ X కాబట్టి 7X ప్లస్ అండ్ 5 పెన్స్ అన్నాడు, పెన్ కాస్ట్ Y కాబట్టి 5Y ఈక్వల్ టు టోటల్ కాస్ట్ ఎంత, 46. సో దట్ ఈస్ ఈక్వేషన్ 2. ఇట్లా సెకండ్ స్టెప్ ఈక్వేషన్స్ కి కన్వర్ట్ చేయాలి, ఆ తర్వాత ఎలిమినేషన్ మెథడ్ లో దీన్ని సాల్వ్ చేయండి. అండ్ మీకు వచ్చిన XY వాల్యూస్ ఆన్సర్ ఏదైతే వస్తుందో ఆ ఆన్సర్ ని మళ్ళీ లాస్ట్ కి కంక్లూజన్ అని చెప్పేసి ఈ 2 లైన్లు మళ్ళీ రాయాలి. కాస్ట్ ఆఫ్ 1 పెన్సిల్ ఈక్వల్ టు X ఈక్వల్ టు మీకు 5 రూపీస్ వస్తే 5 అని, కాస్ట్ ఆఫ్ 1 పెన్ ఈక్వల్ టు Y ఈక్వల్ టు 3 రూపీస్ వస్తే 3 అని. మీరు ఎక్కడైతే ఇది కనుక్కుంటామని క్వశ్చన్ స్టార్ట్ చేశారో లాస్ట్ కంక్లూజన్ లో కనుక్కున్నాం ఇంత వచ్చింది అని మళ్ళీ కంక్లూజన్ లో రాయాలి. 4.1 అండ్ 4.2 ఎక్సర్సైజెస్ లో చిన్న చిన్న క్వశ్చన్స్, ఎక్కువ కన్ఫ్యూజన్ లేని ఈ క్వశ్చన్స్ అయినా సాల్వ్ చేసుకోండి, మీకు వాటిపైన ఒక అవగాహన వస్తుంది. వీటిలో కొంచెం నంబర్స్ మార్చి ఇచ్చినా కూడా మీరు సాల్వ్ చేయగలుగుతారు. గత పబ్లిక్ పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నలు ఇక్కడ మీకు అవగాహన కోసం ఇవ్వడం జరిగింది, ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయని తెలవడానికి. సో ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. 9th చాప్టర్ టాంజెంట్స్ అండ్ సీకెంట్స్ టు ఏ సర్కిల్లో ముందుగా 6 మార్క్స్కి సంబంధించి కన్స్ట్రక్షన్ ఆఫ్ 2 టాంజెంట్స్ టు ఏ సర్కిల్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్, ఇది ప్రాక్టీస్ చేయండి. సో ఒక సర్కిల్కి సంబంధించిన రేడియస్ ఇస్తారు ఎగ్జామ్లో, ఎగ్జాంపుల్కి ఇక్కడ రాస్తున్నా. అండ్ సర్కిల్ యొక్క సెంటర్ నుండి ఎక్స్టర్నల్ పాయింట్ ఎంత డిస్టెన్స్లో ఉండాలో ఆ డిస్టెన్స్ ఇస్తారు మనకి క్వశ్చన్లో. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని సర్కిల్ డ్రా చేస్తూ ఆ ఎక్స్టర్నల్ పాయింట్ నుండి ఆ సర్కిల్ పైకి టాంజెంట్స్ గీయాలి. దానికోసం కన్స్ట్రక్షన్ పార్ట్ ఉంటుంది. సెంటర్ పాయింట్ నుంచి P అనే పాయింట్కి లైన్ జాయిన్ చేయడం అండ్ దానికి పర్పెండిక్యులర్ బైసెక్టర్ గీయడం, అది ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ M, ఆ M అనే పాయింట్ నుండి PM రేడియస్గా తీసుకుంటూ ఇంకొక సర్కిల్ డ్రా చేయడం. ఈ 2 సర్కిల్స్ ఎక్కడైతే టచ్ అవుతాయో వాటిని పాయింట్ ABగా డిఫైన్ చేస్తూ P నుంచి PA PB జాయిన్ చేస్తే టాంజెంట్స్ కంప్లీట్ అవుతాయి. అండ్ దీనికి స్టెప్స్ కూడా రాయాలి. కన్స్ట్రక్షన్ ఏమేమి డ్రా చేసామో అదే ఆర్డర్లో స్టెప్స్ రాయడం కూడా చేయాలి. ఇది ఎక్కువ సార్లు రిపీట్ అయిన క్వశ్చన్స్. సో ఇది ముందు ప్రాక్టీస్ చేయండి ఈ చాప్టర్ నుంచి. తర్వాత షేడెడ్ రీజియన్కి ఏరియా కనుక్కోవడం సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి. షేడెడ్ రీజియన్ ఏరియా రావాలి అంటే ముందు స్క్వేర్ ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫార్ములా, ఏరియా ఆఫ్ సెక్టర్ ఫార్ములా అండ్ ఏరియా ఆఫ్ సర్కిల్
ఆర్ సెమీ సర్కిల్ ఫార్ములాస్ ఇవి ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఇవి టెక్స్ట్ బుక్‌లో ఆల్రెడీ ఉన్న క్వెషన్స్ ఇక్కడ మెన్షన్ చేసాం చూడండి. ఎక్సర్సైజ్ 9.3 క్వెషన్ నంబర్ 4-8 అండ్ ఎగ్జాంపుల్ 2-3లో ఉన్న క్వెషన్స్. సో ఇవి ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీకు అవగాహన వస్తది. ముందు ఏ ఏరియా కనుక్కోవాలి, తర్వాత ఏ ఏరియా కనుక్కోవాలి, దేంట్లోంచి ఏది సబ్ట్రాక్ట్ చేస్తే మనకు షేడెడ్ రీజియన్ ఏరియా వస్తది అనేది ఒక అవగాహన వస్తుంది. ఇవి ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఉదాహరణకి ఈ డయాగ్రామ్ చూడండి. ఇందులో టోటల్ డయాగ్రామ్ వచ్చేసి ఒక సెక్టార్ రూపంలో ఉంది. సో ఫస్ట్ ఏరియా ఆఫ్ సెక్టార్ కనుక్కోవాలి మనం. ఏరియా ఆఫ్ సెక్టార్ ఫార్ములా ఏంటి? x/360 degrees ఇంటూ πr². తర్వాత ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది చూడండి. సో దీనికి ఏరియా కనుక్కోవాలి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో ఈ షేడెడ్ రీజియన్ ఏరియా రావాలి అంటే టోటల్ సెక్టార్ నుంచి ఈ ట్రయాంగిల్ ని తీసేయాలి. అంటే ఏరియా ఆఫ్ సెక్టార్ మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. సో ఇట్లా డయాగ్రామ్ ను బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఏ ఏరియా కనుక్కోవాలి, దాంట్లోంచి ఏ పార్ట్ ఏరియా రిమూవ్ చేస్తే మనకు షేడెడ్ రీజియన్ ఏరియా వస్తుంది. ఆ తర్వాత ఫైండ్ ద ఏరియా ఆఫ్ మేజర్ సెగ్మెంట్ అండ్ మైనర్ సెగ్మెంట్. ఎక్సర్సైజ్ 9.3లో ఉన్నాయి ఫస్ట్ 2 క్వశ్చన్స్ అండ్ ఈ ఎక్సర్సైజ్ ముందు ఒక ఎగ్జాంపుల్ 1 కూడా ఉంటుంది క్వశ్చన్. ఇవి ప్రాక్టీస్ చేయండి. కరెక్ట్గా డయాగ్రామ్ కరెక్ట్గా గీయడం రావాలి. సర్కిల్ విత్ సెంటర్ అండ్ క్వశ్చన్లో ఒక కార్డ్ అని మెన్షన్ చేస్తారు. కన్సిడర్ ఇట్ యాజ్ ఏబి అండ్ కార్డ్ మేకింగ్ అన్ యాంగిల్ ఎట్ ద సెంటర్ ఓ. ఆ యాంగిల్ వాల్యూ ఇస్తారు క్వశ్చన్లో. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్లో రైట్ యాంగిల్ అన్నాడు అంటే 90 degrees యాంగిల్. సెకండ్ క్వశ్చన్లో 120 అన్నారు అంటే సెంటర్ దగ్గర 120 degrees అండ్ రేడియస్ కూడా ఇస్తారు క్వశ్చన్లో 10 centimeters 12 centimeters. సో రేడియస్ 12 centimeters ఇట్లా రాసుకొని సో అప్పుడు కరెక్ట్గా వాల్యూస్ కనుక్కోవడం రావాలి. ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్ అండ్ ఏరియా ఆఫ్ మేజర్ సెగ్మెంట్కి సంబంధించి. సో ఇవి పూర్తయిన తర్వాత ఇవి ప్రాక్టీస్ చేసిన తర్వాత లాస్ట్లో ఈ 3 క్వశ్చన్స్ చేయండి. ఎక్సర్సైజ్ 9.2లో క్వశ్చన్ నెంబర్ 2, 3, 4 సంబంధించి ఒక కన్స్ట్రక్షన్ 2 ప్రూఫ్స్ ఉన్నాయి. సో వీలైతే అవి కూడా ప్రాక్టీస్ చేయండి. ముందుగా ఈ చాప్టర్ నుంచి లాంగ్ క్వశ్చన్స్కే ప్రిఫరెన్స్ ఇవ్వండి, తర్వాత షార్ట్ క్వశ్చన్స్ చేయండి. షార్ట్ ఆన్సర్స్లో ఫస్ట్ మీరు చూడాల్సింది ఐడెంటిఫై ద నంబర్ ఆఫ్ టాంజెంట్స్ టు ఎ సర్కిల్ ఫ్రమ్ ద గివెన్ పాయింట్. ఇట్లాంటి క్వశ్చన్స్కి ఫస్ట్ మనం సర్కిల్ డ్రా చేసుకొని పెట్టుకోవాలా అండ్ సెంటర్ ఓ అండ్ సర్కిల్ పైన ఒక పాయింట్, ఇక్కడ నుంచి ఎక్స్టర్నల్ పాయింట్ పి వరకు ఉన్న టాంజెంట్ అండ్ ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి సర్కిల్ సెంటర్ని కలిపే లైన్. సో ఇక్కడ టాంజెంట్ అండ్ రేడియస్ కలిసే ప్లేస్లో యాంగిల్ 90 degrees ఉంటుంది పర్పెండిక్యులర్. సో ఇక్కడ పాయింట్ క్యూ తీసుకుంటే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఇందులో ఉన్న 3 sides-లో 2 వాల్యూస్ క్వశ్చన్లో ఇస్తారు, ఒక వాల్యూ మనం కనుక్కోవాలి. అంటే డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ టు ఎక్స్టర్నల్ పాయింట్ ఇవ్వచ్చు అండ్ క్యూపీ లెంత్ ఆఫ్ ద టాంజెంట్ అంటాం దీన్ని, ఇది లెంత్ ఆఫ్ టాంజెంట్ అండ్ ఓక్యూ అనేది రేడియస్ ఆర్. ఈ మూడిట్లో 2 వాల్యూస్ క్వశ్చన్లో ఉంటాయి, ఒకటి మనం కనుక్కోవాలి బై యూజింగ్ ద పైథాగరస్ థీరం. సో ఎక్సర్సైజ్ 9.1లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి ఈ మెథడ్లో చూడండి. ఫస్ట్ క్వశ్చన్ క్యాల్కులేట్ ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్ అంటే లెంత్ ఆఫ్ ద టాంజెంట్ మనని కనుక్కోమన్నారు ఈ డయాగ్రామ్ ప్రకారం. అండ్ ఫ్రమ్ ఏ పాయింట్ 15 centimeters అవే ఫ్రమ్ ద సెంటర్ నుంచి ఆ పాయింట్ వరకు ఉన్న డిస్టెన్స్ ఇచ్చారు ఇక్కడ 15 centimeters అండ్ సర్కిల్ ఆఫ్ రేడియస్ 9 centimeters. సో రేడియస్ వాల్యూ 9 centimeters. సో ఇట్లా ఫస్ట్ ఏది కనుక్కోమన్నాడో చూడండి, అది పోను మిగతా 2 sides వాల్యూస్ ఇచ్చినట్టు. So then apply the Pythagoras theorem and you can find the remaining value. And ఆ తర్వాత ఐడెంటిఫై ద నంబర్ ఆఫ్ టాంజెంట్స్ టు ఎ సర్కిల్ ఫ్రమ్ ద గివెన్ పాయింట్. సో కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మీరు, అది 2 marks అయినా ఇవ్వచ్చు, ఆబ్జెక్టివ్లో అయినా అడగొచ్చు. ఒక సర్కిల్కి ఎక్స్టర్నల్ పాయింట్ నుండి 2 టాంజెంట్స్ వస్తాయి, 2 టాంజెంట్స్ అండ్ సర్కిల్ పైన ఉన్న పాయింట్ లైస్ ఆన్ ద సర్కిల్. ఈ పాయింట్ నుంచి ఒకటే టాంజెంట్ ఉంటుంది, ఓన్లీ 1 టాంజెంట్ అండ్ సర్కిల్కి లోపల ఉన్న పాయింట్ ఇంటీరియర్ పాయింట్ నుంచి టాంజెంట్స్ ఉండవు, నో టాంజెంట్స్. ఓకే, ఇది పాయింట్ పొజిషన్ నుంచి ఎన్ని టాంజెంట్స్ అనేది చెప్తున్నాం. పాయింట్ బయట ఉంటే 2, సర్కిల్ మీద ఉంటే 1, సర్కిల్ లోపల ఉంటే టాంజెంట్స్ ఉండవు. అట్లా కాకుండా సర్కిల్ మాత్రం ఇచ్చి హౌ మెనీ టాంజెంట్స్
కెన్ వి డ్రా టు ఎ సర్కిల్ అని అంటే ఇక్కడ పాయింట్ పొజిషన్ ఏం చెప్పట్లేదు. జనరల్‌గా సర్కిల్‌కి ఎన్ని టాంజెంట్స్ ఉంటాయంటే వీ కెన్ డ్రా ఇన్‌ఫైనైట్ నంబర్ ఆఫ్ టాంజెంట్స్ టు ఎ సర్కిల్. సర్కిల్ మీద ఉన్న ప్రతి పాయింట్ నుంచి ఒక టాంజెంట్ వస్తది. సో టోటల్ ఇన్‌ఫైనైట్ అవుతది. అట్లా కాకుండా ఒక సర్కిల్‌కి ప్యారలల్‌గా ఉండేలాగా ఎన్ని టాంజెంట్స్ గీయొచ్చు అన్నాడు. అంటే సర్కిల్‌కి ఇట్లా 2 టాంజెంట్స్ గీయొచ్చు. ఇవి 2 ప్యారలల్ ఉన్నాయి. అట్లా కాకుండా సర్కిల్‌కి ఇలా కూడా గీయొచ్చు ప్యారలల్ టాంజెంట్స్. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి టాంజెంట్స్? 2 ఉన్నాయి. అట్లా కాకుండా సర్కిల్‌కి ఇలా కూడా గీసుకోవచ్చు ప్యారలల్ టాంజెంట్స్. అంటే ప్యారలల్ ఉండేలాగా ఒకసారి ఎన్ని గీయగలుగుతాం అంటే 2 మాత్రమే గీయగలుగుతాం. మీరు ఏ డైరెక్షన్‌లో గీసినా ప్రతిసారి 2 మాత్రమే గీయగలుగుతాం. అండ్ అట్లా కాకుండా క్వెషన్ ఇట్లా కూడా అడగొచ్చు. సర్కిల్‌కి ఆల్రెడీ ఒక టాంజెంట్ ఉంది. అండ్ దీనికి ప్యారలల్‌గా మనం ఇంకెన్ని టాంజెంట్స్ గీయొచ్చు అంటే అప్పుడు ఒకటి గీయొచ్చు. వాళ్ళు ఆల్రెడీ ఒకటి ఇచ్చారు కాబట్టి ఇంకొకటి చెప్పొచ్చు. సో ఇట్లా పాయింట్ పొజిషన్ చెప్తూ లేదా సర్కిల్‌కి ఎన్ని టాంజెంట్స్ ఉంటాయని క్వెషన్ అడుగుతారు. సో క్వెషన్ కరెక్ట్‌గా అర్థం చేసుకొని ఆన్సర్ రాయండి. అండ్ ఫైనల్‌గా ఏరియా ఆఫ్ ద సెక్టార్ కనుక్కోవడం ప్రాక్టీస్ చేయండి. ఫార్ములా వచ్చేసి x డిగ్రీస్ బై 360 డిగ్రీస్ ఇంటూ పై ఆర్ స్క్వేర్. సో ఇది సాల్వ్ చేయాలంటే మీకు ఎక్స్ వాల్యూ యాంగిల్ వాల్యూ ఇవ్వాలి. ఆ సెక్టార్కి సంబంధించి ఇది సర్కిల్, ఇది సెక్టార్ అయితే ఇది సెక్టార్ ఇక్కడ ఉన్న యాంగిల్ ఎక్స్ డిగ్రీస్ అండ్ సర్కిల్ యొక్క రేడియస్ ఈ 2 వాల్యూస్ ఇస్తే అవి ఇందులో సబ్స్టిట్యూట్ చేసి మీరు ఏరియా కనుక్కోవచ్చు. ఇదే ఫార్ములా మనకి షేడెడ్ రీజియన్ ఏరియా కనుక్కునే దగ్గర కూడా అవసరం రావచ్చు. గత పబ్లిక్ పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నలు ఇక్కడ ఎక్కువ శాతం కన్స్ట్రక్షన్ టాంజెంట్స్ కన్స్ట్రక్ట్ చేయమనే క్వశ్చన్స్ ఎక్కువ సార్లు రిపీట్ అయింది. సో ఇది ప్రాక్టీస్ చేయండి ఈ చాప్టర్స్ నుంచి కంపల్సరీ. 11th చాప్టర్ ట్రిగ్నామెట్రీ. దీంట్లో ఎట్లా బట్ ట్రిగ్నామెట్రీలో మీరు ఆన్సర్ చేయాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ మెన్షన్ చేసిన ఫార్ములాస్ అన్నీ మీకు నోటెడ్ అయి ఉండాలి. 0.1 ఎక్సర్సైజ్ ముందున్న రేషియోస్ ఉన్నాయి. సైన్ a theta or sin a equals to opposite side by hypotenuse and cos a formula adjacent by hypotenuse, tan a ratio opposite by adjacent and ఈ 3 రేషియోస్ కి రెసిప్రోకల్స్ cosecant a secant sin కి రెసిప్రోకల్ cosecant a. ఫార్ములా కూడా రివర్స్ అయింది చూసుకోండి. హైపోటెన్యూస్ బై ఆపోజిట్ secant a అండ్ tan రెసిప్రోకల్ cot a. వాటిని ఇక్కడ మళ్ళీ ఫార్ములాస్ రూపంలో మెన్షన్ చేశారు. secant a is 1 by cos a, cot a is 1 by tan a. ఓకే, అట్లాగే tan a ని we can write it as sin a by cos a, cot a ని cos a by sin a కూడా రాసుకోవచ్చు. అండ్ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ ఉన్నాయి ఇక్కడ. cos square a plus sin square a is 1, secant square a minus tan square a equal to 1, cosecant square a minus cot square a equal to 1. అట్లాగే కాంప్లిమెంటరీ ఫార్ములా sin 90 minus అండ్ వాల్యూస్ sin 45 cos 60 cos 90 ఇట్లా టేబుల్కి సంబంధించిన వాల్యూస్ ఇవి మీకు బై హార్ట్ అయి ఉంటే అండ్ ఆన్సర్ చేసేటప్పుడు ఇందులో ఏ ఫార్ములా సూటబుల్ అనేది చెక్ చేసుకుంటూ ట్రై చేయొచ్చు. సో ఇందులో చూద్దాం 2 మార్క్స్ క్వశ్చన్స్లో ఫైండింగ్ ద వాల్యూ ఆఫ్ గివెన్ ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్ అన్న ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఒక క్వశ్చన్ చూసాం. ఇఫ్ tan theta ఈక్వల్ టు √3 అని ఇచ్చారు. సో tan theta ఈక్వల్స్ టు √3. సో tan theta ఈక్వల్స్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ tan ఉంది కాబట్టి రైట్ సైడ్ ఉన్న √3ని కూడా tan వాల్యూస్లో రాయండి. సో tan ఈ టేబుల్లో చూడండి tan వాల్యూస్లో √3 ఎక్కడ వస్తుంది? tan 60 డిగ్రీస్ దగ్గర వస్తుంది. సో √3ని tan 60 అని రాయండి. లెఫ్ట్ సైడ్ సైన్ ఉంటే సైన్లలో, కాస్ ఉంటే కాస్లలో అట్లా రాసుకోవాలి. సో బోత్ సైడ్ tan క్యాన్సిల్ చేయండి, దెన్ యూ విల్ గెట్ theta ఈక్వల్ టు 60 డిగ్రీస్. నౌ ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? వాల్యూ చూడండి, 1 ప్లస్ కాస్ theta వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో 1 ప్లస్ కాస్ theta మీన్స్ 1 ప్లస్ కాస్ ఆఫ్ theta వాల్యూ ఎంత వచ్చింది మనకి? 60 డిగ్రీస్. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ 60 వాల్యూ ఎంత ఉందో చూడండి టేబుల్లో. కాస్ 60 వాల్యూ ఈస్ 1/2. సో 1 ప్లస్ 1/2 ఈస్ నథింగ్ బట్ 3/2. ఇట్లా సాల్వ్ చేయాలి. అంటే ఈ టేబుల్కి సంబంధించిన వాల్యూస్ ఐడియా ఉంటే మనం సాల్వ్ చేయగలుగుతాం. అండ్ ఇంకో క్వశ్చన్ చూడండి ఇక్కడ. సైన్ ఏ ఈక్వల్స్ టు 1/√2 ఉంది. సైన్ ఏ ఈక్వల్స్ టు 1/√2. సైన్ ఏ ఈక్వల్స్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సైన్ రేషియో ఉంది కాబట్టి 1/√2ని టేబుల్లో అబ్జర్వ్ చేయండి. సైన్ 45 డిగ్రీస్ అని రాసుకోవచ్చు. sin 45 and cancel sin on both sides, then a equal to 45 degrees. In the same way cot b equal to 1 and cot b equals to 1. So cot b equals to 1 ni cot terms lo రాయండి. So cot 45 value in 1,
cot 45 degrees equals to 1. సో రెండు క్యాన్సిల్ చేయండి. దెన్ b is equals to 45 degrees. నౌ ఇప్పుడు ఏం ప్రూవ్ చేయమన్నారు చూడండి, సైన్ a ప్లస్ b ఈక్వల్ టు 1 అవుతుందని ప్రూవ్ చేయాలి. సో సైన్ ఆఫ్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ what is a value 45 degrees plus what is b value 45 degrees, then sine of 45 plus 45 is 90, sin 90 value is equals to 1. సో ఇట్లా ఈ టేబుల్ కి సంబంధించిన వాల్యూస్ అండ్ లెఫ్ట్ సైడ్ ఏదైతే రేషియో ఉందో దానికి రిలేటెడ్ గా రైట్ సైడ్ రాసుకొని ఆ టర్మ్స్ క్యాన్సిల్ చేస్తూ సాల్వ్ చేయాలి. ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ సార్లు వస్తున్నాయి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఎక్స్ప్రెసింగ్ వన్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఇంటూ అనదర్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఇచ్చాను, ఎక్స్ప్రెస్ tan థీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ థీటా అన్నాడు. అంటే tan థీటాని ఈక్వల్స్ టు కన్వర్ట్ చేయాలి, రైట్ హ్యాండ్ సైడ్ ఓన్లీ సైన్ టర్మ్స్ మాత్రమే ఉండేలాగా చూసుకోవాలి. సో tan థీటా ఈక్వల్స్ టు టాన్కి సంబంధించిన ఫార్ములాస్ ఏమున్నాయో చూసుకోండి, అందులో సైన్ రేషియో ఉండేలాగా. సో ఇక్కడ ఒక ఫార్ములా ఉంది చూడండి, tan a ఈక్వల్ టు సైన్ a బై కాస్ a. ఇక్కడ యాంగిల్ థీటా ఉంది కాబట్టి సో వీ కెన్ రైట్ ఇట్ as సైన్ థీటా బై కాస్ థీటా అండ్ ఈక్వల్స్ టు కింద యాజ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు అండ్ టర్మ్స్ ఆన్సర్ రైట్ హ్యాండ్ సైడ్ ఏముండాలి, ఓన్లీ సైన్ థీటా ఉండాలి. సో న్యూమరేటర్ సైన్ థీటా ఓకే, డినామినేటర్ కాస్ థీటాని మళ్ళీ మనం కన్వర్ట్ చేయాలి, అది కూడా సైన్లలో వచ్చేలాగా మార్చుకోవాలి. సో దానికోసం ఇక్కడ ఒక ఐడెంటిటీ ఉంది చూడండి, కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. దీన్ని యూజ్ చేసుకొని కాస్ని మళ్ళీ సైన్లోకి కన్వర్ట్ చేయాలి. సో న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాం సైన్ థీటా బై కాస్ థీటాని ఈ ఐడెంటిటీ ప్రకారం ఏమని రాసుకోవచ్చు, రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అని రాసుకోవచ్చు. ఎట్లా వస్తుంది ఇది, కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1 ఈజ్ ద ఐడెంటిటీ. సో కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 ట్రాన్స్పోర్టింగ్ సైన్ స్క్వేర్ టు రైట్ హ్యాండ్ సైడ్ మైనస్ సైన్ స్క్వేర్ థీటా అవుతుంది అండ్ అప్లయింగ్ స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్, రూట్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. లెఫ్ట్ సైడ్ స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సిల్ చేయండి, కాస్ థీటా ఈక్వల్ టు రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. సో ఇది యూజ్ చేసుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం డినామినేటర్లో. సో ఇప్పుడు వచ్చి ఇది ఆన్సర్ చెక్ చేసుకోండి, లెఫ్ట్ సైడ్ tan థీటా ఉంది అండ్ రైట్ హ్యాండ్ సైడ్ సైన్ టర్మ్స్ మాత్రమే ఉన్నాయి, వేరే ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఉండకూడదు. సో ఇట్లా ఒక ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఇచ్చి ఇంకొక దాంట్లో ఎక్స్ప్రెస్ చేయమని అడుగుతుంది. ఈ ఐడెంటిటీ ఫార్ములాస్ అండ్ ఈ రేషియోస్ ఉన్నాయి, tan సైన్ ఏ బై కాస్ ఏ కాట్ ఆర్ సీకెండ్ 1 బై కాస్ కాట్ 1 బై tan, వీటిని యూజ్ చేసుకొని కన్వర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 4 మార్క్స్ ఆర్ 6 మార్క్స్లోకి వచ్చేసరికి ఫైండింగ్ అదర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ బై యూజింగ్ ద గివెన్ వాల్యూ అని. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇచ్చారు, కాట్ థీటా ఈక్వల్స్ టు 9/12 అని ఇచ్చారు. దీన్ని యూజ్ చేసుకొని ఇక్కడ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా మైనస్ కాస్ థీటా ప్లస్ సీకెండ్ థీటా ప్లస్ కోసికెండ్ థీటా బై సీకెండ్ థీటా మైనస్ కోసికెండ్ థీటా వాల్యూ కనుక్కోవాలి. అంటే ఈ కాట్ థీటాని యూజ్ చేసుకొని ముందు సైన్ థీటా కాస్ థీటా సీకెండ్ కోసికెండ్ వాల్యూస్ కనుక్కుంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకొని ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఎట్లా రాసుకోవచ్చు, కాట్ థీటా ఈక్వల్స్ టు కాట్కి సంబంధించిన రేషియో ఏముంది చూడండి, కాట్కి సంబంధించిన రేషియో అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. అంటే ఒక రైట్ ట్రయాంగిల్ డ్రా చేసుకోండి, ఓకే, 90 డిగ్రీస్ వదిలేయండి, మిగతా వాల్యూస్ దగ్గర ఎక్కడైనా థీటా వాల్యూ రాయండి. దెన్ థీటాకి ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది, ఇది హైపోటెన్యూస్ సైడ్. సో ఈ రేషియోని ఇచ్చిన వాల్యూని కంపేర్ చేయండి, అడ్జసెంట్ సైడ్ 9 వాల్యూ రాసుకోండి, అడ్జసెంట్ సైడ్ 9 అండ్ ఆపోజిట్ సైడ్ వచ్చేసి 12 రాసుకోండి అండ్ పైథాగరస్ అప్లై చేసి హైపోటెన్యూస్ కూడా కనుక్కోండి. ఆ తర్వాత సైన్ థీటా వాల్యూ ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అండ్ కాస్ థీటా వాల్యూ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, అట్లాగే సీకెండ్ థీటా అండ్ కొసికెండ్ థీటా ఈ వాల్యూస్ కనుక్కొని వాటిని ఈ క్వశ్చన్లో ఇచ్చిన దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయాల్సి ఉంటుంది. ఇట్లా ఏదైనా ఇవ్వచ్చు, పైథాగరస్ అప్లై చేయాలి ఫస్ట్, 2 సైడ్ వాల్యూస్ తెలుస్తాయి, థర్డ్ కనుక్కోవాలి. ఆ తర్వాత మనకి ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అడిగితే వాటి వాల్యూస్ కనుక్కోవచ్చు. ఇలాంటి ప్రశ్నలు ఎక్సర్సైజ్ 11.1లో క్వశ్చన్ నెంబర్ 4, 5, 7, 8లో ఉంటాయి చూడండి, అలాంటి క్వశ్చన్స్ వస్తాయి, అది ప్రాక్టీస్ చేయండి. అండ్ ప్రూవ్ ఆర్ సాల్వ్ ద గివెన్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ అని కొన్ని ఈక్వేషన్స్ ఇస్తూ దాన్ని ప్రూవ్ చేయమని అడుగుతారు. అట్లాంటి క్వశ్చన్స్ మీకు ఎక్సర్సైజ్ 11.4లో క్వశ్చన్ నెంబర్ 3, 4, 7లో ఉన్నాయి. అట్లాగే ఎగ్జాంపుల్ కూడా ఉన్నాయి 13, 14 అండ్ 15లో కూడా ఉన్నాయి.
అవి ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ ఉదాహరణకు ఒక క్వెషన్ చూద్దాం. ఇక్కడ ఇచ్చిన క్వెషన్ ఉంది. ప్రూవ్ దట్ రూట్ 1 మైనస్ సైన్ థీటా బై 1 ప్లస్ సైన్ థీటా ఈక్వల్ టు సెకండ్ థీటా మైనస్ టాన్ థీటా. సో ఇట్లాంటి క్వెషన్స్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటాం. రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ థీటా బై 1 ప్లస్ సైన్ థీటా ఉంది. దీన్ని సాల్వ్ చేస్తూ ఈ రైట్ సైడ్ ఉన్న ఆన్సర్ తీసుకురావాలి. దీనికి మీరు 3 స్టెప్స్ వెరిఫై చేసుకోవాలి. ఆల్రెడీ నేను ఈ ప్రాసెస్ ట్రిగ్నామెట్రీకి సంబంధించి చేసిన వీడియోస్లో చెప్పాను. మళ్ళీ ఒకసారి మీరు ఆ వీడియోస్ చూస్తే ఇంకా డీటెయిల్గా మీకు అర్థమవుతుంది. అండ్ ఫస్ట్ ఇక్కడ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ ఏమన్నా అప్లికేబుల్ అవుతాయా చెక్ చేసుకోండి. అంటే సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ ఈక్వల్ టు 1 అని, సెకండ్ స్క్వేర్ మైనస్ టాన్ స్క్వేర్ ఈక్వల్ టు 1 అని ఇలాంటివి ఇక్కడ అప్లై చేయొచ్చా చెక్ చేసుకోండి. ఇక్కడ వేటికి కూడా స్క్వేర్స్ లేవు అంటే ఇవి అప్లై చేయలేము. నెక్స్ట్ ఇది అప్లై చేయలేనప్పుడు సెకండ్ మెథడ్, క్వశ్చన్కి స్క్వేర్ రూట్ కనుక ఉంటే లోపల అదే రూట్ లోపల రేషనలైజ్ చేయండి. రేషనలైజ్ అంటే ఇచ్చిన క్వశ్చన్ని ఇంటూ కింద 1 ప్లస్ సైన్ ఉంది కాబట్టి 1 మైనస్ సైన్ థీటా తోటి మల్టిప్లై చేయడం, డివైడ్ చేయడం. స్క్వేర్ రూట్ ఉన్న క్వశ్చన్స్కి అట్లా చేయండి. ఒకవేళ స్క్వేర్ రూట్ కూడా లేకపోతే థర్డ్ లాస్ట్ మెథడ్ ఏం చేయాలి, క్వశ్చన్లో సైన్ కాస్ టర్మ్స్ మాత్రమే ఉంచండి. మిగతా ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఏవైతే ఉన్నాయో టాన్ కానీ కాట్ కానీ సికెంట్ కానీ కొసికెంట్ కానీ వాటిని కన్వర్ట్ చేయండి, సైన్ కాస్లోకి కన్వర్ట్ చేయండి. అంటే టాన్ అంటే సైన్ బై కాస్, కాట్ అంటే కాస్ బై సైన్, సీకెంట్ అంటే 1 బై కాస్, కొసికెంట్ అంటే 1 బై సైన్. అట్లా కన్వర్ట్ చేస్తూ దాన్ని సింప్లిఫై చేయండి. ఎల్సిఎం తీయడము, క్యాన్సిలేషన్స్ ఏమైనా ఉంటే చేస్తూ సింప్లిఫై చేస్తూ మీకు ఆన్సర్ వస్తుంది. సో ఇట్లా క్వశ్చన్ని ఈ ఫార్ములాస్ యూజ్ చేస్తూ ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ ఫార్ములాస్ లేదా ఈ రెసిప్రోకల్ ఫార్ములాస్ ఉన్నాయి చూడండి. సీకెంట్ అంటే 1 బై కాస్, కాట్ అంటే 1 బై టాన్, టాన్ అంటే సైన్ బై కాస్, కాట్ అంటే కాస్ బై సైన్. ఈ ఫార్ములాస్ యూజ్ చేస్తూ మీరు ఆ స్టెప్స్ చూసుకుంటూ రావాలి ఏ ఫార్ములా సూటబుల్ అనేది. సో ఈ ఫార్ములాస్ మీకు ఐడియా ఉంటే సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, 6 మార్క్స్లో వస్తే ఒకవేళ మీకు ఈ క్వశ్చన్ కష్టం అనుకుంటే మీరు చాయిస్లో వదిలేయచ్చు. బట్ 4 మార్క్స్లో వస్తే ఖచ్చితంగా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ క్వశ్చన్ మీరు ఎగ్జామ్లో కంపల్సరీ సాల్వ్ చేయాల్సి వచ్చినప్పుడు ఇలాంటివి ఈ క్వశ్చన్ లాస్ట్లో సాల్వ్ చేసుకోండి. స్టార్టింగే దీన్ని మొదలుపెట్టి టైం వేస్ట్ చేసుకోవద్దు. మిగతా క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేసిన తర్వాత లాస్ట్లో ట్రై చేయండి. గత పబ్లిక్ పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నలన్నీ ఇక్కడ మీకోసం ఇవ్వడం జరిగింది. సో వీటిని ఒకసారి మీరు సాధన చేస్తే ఇలాంటి ప్రశ్నలు పబ్లిక్ ఎగ్జామ్లో వచ్చినా మీరు కనీసం ప్రయత్నమైనా చేయగలుగుతారు. అంటే ట్రిగ్నామెట్రీకి సంబంధించి మనం ఎన్ని రకాల ప్రశ్నలు సాధన చేస్తే కాన్సెప్ట్ మీద అంత అవగాహన వస్తుంది. కొత్త క్వశ్చన్స్ కూడా ఇచ్చినా మనం చేసే కెపాసిటీ మనకు వస్తుంది. ఈ ప్రశ్నలన్నీ కూడా సాధన చేయండి. కానీ ఫార్ములాస్ మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. గుర్తుంటేనే మీరు చేయగలుగుతారు. 12th చాప్టర్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీకి సంబంధించి 2 మార్క్స్లో డయాగ్రామ్ గీయమని అడగవచ్చు. ఒక ఇన్ఫర్మేషన్ లేదా డేటా ఇస్తూ దానికి రిలేటెడ్ డయాగ్రామ్ అడగవచ్చు. అండ్ 4 మార్క్స్లో కూడా డయాగ్రామ్ అడగవచ్చు. 6 మార్క్స్లో ప్రాబ్లం ఇచ్చి సాల్వ్ చేయమని అడగవచ్చు. సో డయాగ్రామ్ విషయానికి వస్తే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్లో సెల్ టవర్ అని ఇచ్చిన ఆర్ టవర్ అని అన్నా లేదా ఎలక్ట్రిక్ పోల్ అని అడిగిన, హౌస్ అని అడిగిన, ట్రీ అని అడిగిన, ఇవి ఏవైనా కూడా ఒక వర్టికల్ లైన్ తోని రిప్రజెంట్ చేస్తాం. ఒక వర్టికల్ లైన్, అంతేగాని ట్రీ అనగానే మొత్తం ట్రీ గీయదు. ఒక వర్టికల్ లైన్ రిప్రజెంట్ చేస్తాం. అక్కడ మెన్షన్ చేయాలి అది టవరా ట్రీనా. అండ్ ఇది ఎర్త్ బేస్ లైన్, హారిజాంటల్ లైన్. సో ఇది బేస్ అవుతుంది. ఓకే, అంటే ఖచ్చితంగా ఇక్కడ 90 degrees యాంగిలే ఉంటుంది. కాబట్టి మనం గీసే డయాగ్రామ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్సే వస్తాయి. సో ఇష్టం వచ్చినట్టు ఇట్లాంటి ట్రయాంగిల్స్ గీయకూడదు. ఖచ్చితంగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్సే వస్తాయి. సో 2 మార్క్స్లో అయితే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్తో వచ్చే క్వశ్చన్ ఇస్తారు. 4 మార్క్స్లో అడిగినప్పుడు 2 రైట్ ట్రయాంగిల్స్తో వచ్చే క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఉదాహరణకి సో క్వశ్చన్ బట్టి ఇట్లా 2 రైట్ ట్రయాంగిల్స్ ఉండేలాగా డయాగ్రామ్ ఉండొచ్చు, లేదా ఇలా 2 రైట్ ట్రయాంగిల్స్ ఉండే డయాగ్రామ్ అయి ఉండొచ్చు, లేదా ఇలా రావచ్చు. ఒకవైపు ట్రీ అని ఒకవైపు టవర్ అని ఇస్తూ సో ఇలా ఒక రైట్ ట్రయాంగిల్, ఇట్లా ఒక రైట్ ట్రయాంగిల్ అయి ఉండొచ్చు. సో క్వశ్చన్ను బట్టి 2 రైట్ ట్రయాంగిల్స్ ఇచ్చే డయాగ్రామ్ గీయమంటే 4 మార్క్స్లో అడుగుతారు. ఒక రైట్ ట్రయాంగిల్కి సంబంధించిన క్వశ్చన్ అయితే మ్యాక్సిమం 2 మార్క్స్లో అడగవచ్చు.
అండ్ ఇట్లాంటివి సాల్వ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ వాల్యూస్ తెలిసుండాలి. ట్రిగ్నోమెట్రీలో ఆల్రెడీ చూసాం. సైన్ రేషియో అండ్ కాస్ రేషియో అండ్ టాన్ రేషియో అండ్ వాటికి సంబంధించిన టేబుల్ వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ గుర్తుపెట్టుకోండి, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో సైన్, కాస్, టాన్ రేషియోలను మాత్రమే ఉపయోగిస్తాం. కొసికెంట్, సికెంట్ అండ్ కాట్‌లని ఉపయోగించము. ఎందుకంటే ఆ 3 ఈ బేసిక్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో సైన్, కాస్, టాన్‌ల యొక్క రెసిప్రోకల్సే. కాబట్టి అవి అవసరం లేదు. ఈ మూడింటితోటే మనం ఆన్సర్ కనుక్కుంటాం. ఖచ్చితంగా ఈ రేషియోలో వాడతాం. ఆబ్జెక్టివ్ క్వెషన్స్‌లో కూడా అడుగుతారు. ఒక డయాగ్రామ్ ఇస్తూ ఇక్కడ పలానా హైట్ ఆఫ్ ద టవర్ కనుక్కోవడానికి మీరు ఏ రేషియో ఉపయోగిస్తారు అని. సైన్, కాస్, టాన్‌లో ఏది ఉపయోగిస్తారు అని. హైపోటెన్యూస్‌కి సంబంధించిన వాల్యూ క్వెషన్‌లో ఇచ్చినా లేదా అడిగినా అప్పుడు మాత్రమే సైన్, కాస్‌లలో ఏదో ఒకటి ఉపయోగిస్తాం. అసలు హైపోటెన్యూస్ ప్రస్తావన లేకపోతే ఎక్కువ శాతం టాన్‌కి సంబంధించిన రేషియోని ఉపయోగిస్తాం. అండ్ ఈ టేబుల్ వాల్యూస్ కూడా గుర్తుండాలి. సైన్ 0 వాల్యూ, 30 వాల్యూ, 45, 60, 90 ఇట్లా సైన్, కాస్, టాన్‌కి సంబంధించి ఇవి ట్రిగ్నోమెట్రీ చాప్టర్‌లోనైనా అవసరం. అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ సాల్వ్ చేయాలన్నా కూడా మీకు అవసరం అవుతాయి. అండ్ మీకు వీటిపై పూర్తి అవగాహన రావడానికి ఎక్సర్సైజ్ 12.2లో 10 క్వెషన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఆ 10 ప్రశ్నలు మీరు సాల్వ్ చేయండి. సో డయాగ్రామ్ ఎట్లా గీయాలి అనేది మీకు అర్థమవుతుంది. ఎట్లా సాల్వ్ చేయాలనేది. ఇంతకుముందు ఇదే అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ పైన నేను వీడియోస్ చేయడం జరిగింది. ఒక్కసారి ఆ వీడియో మళ్ళీ చూడండి. ప్రతి ప్రశ్న సాల్వ్ చేయడం జరిగింది అక్కడ. సో ఆ ప్రశ్నలు ఎట్లా సాల్వ్ చేసాం, ఎట్లా డయాగ్రామ్ గీసాం అనేది మీకు డీటెయిల్‌గా అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనేది. సో హారిజాంటల్ లైన్ నుండి ఒక పర్సన్ ఇక్కడ నిలబడి పైన ఉన్న సపోజ్ ఏదైనా టవర్ యొక్క టాప్‌ని అబ్జర్వ్ చేస్తున్నాడు అంటే, పర్సన్ ఇక్కడ నిలబడి ఉన్నప్పుడు యాక్చువల్‌గా అతను స్ట్రెయిట్‌గా చూడాలి ముందుకు. బట్ అట్లా కాకుండా తల పైకెత్తి ఈ టవర్‌ని చూస్తున్నాడు అంటే, సో అతను పైకి చూస్తున్నాడు కాబట్టి దాన్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. అదే పర్సన్ టవర్ పైన పర్సన్ ఉండి సో రోడ్ మీద వెళ్ళే కార్‌ని అబ్జర్వ్ చేయాలి అంటే, అతను టవర్ పైన ఉన్నప్పుడు యాక్చువల్‌గా ఇట్లా స్ట్రెయిట్‌గా చూడాలి. అలా చూడకుండా డౌన్‌కి చూస్తున్నాడు కాబట్టి, అంటే అక్కడి నుంచి డౌన్‌కి చూస్తున్నాడు కాబట్టి, దాన్ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. సో క్వెషన్‌లో ఇచ్చిన టర్మ్స్‌ని బట్టి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే పర్సన్ ఎక్కడున్నాడు, డిప్రెషన్ అంటే ఎక్కడున్నాడు చూడండి. అండ్ డిప్రెషన్ అంటే గుర్తుపెట్టుకోండి, డౌన్ కిందికి చూడడం. డిప్రెషన్‌లో ఉన్న పర్సన్స్ ఎప్పుడు సాడ్‌గా తల కిందికి వేసుకొనే ఉంటారు. అది గుర్తుపెట్టుకోండి. డిప్రెషన్ అంటే కిందికి చూడడం, ఎలివేషన్ అంటే పైకి చూడడం. సో డయాగ్రామ్ గీసేటప్పుడు ఆ టర్మ్స్‌ని బట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి. గత పబ్లిక్ పరీక్షల్లో ఇచ్చిన కొన్ని ప్రశ్నలు ఇక్కడ ఇవ్వడం జరిగింది మీకు అవగాహన కోసం. ముందు ఈ చాప్టర్‌కి సంబంధించిన 12.2 ఎక్సర్‌సైజ్‌లో ఉన్న 10 క్వెషన్‌లు ఒకసారి సాల్వ్ చేయండి ఫస్ట్. అవే క్వెషన్స్‌లోంచి కొంచెం నంబర్స్ మార్చి, అంటే అక్కడ ఇచ్చిన యాంగిల్ వాల్యూస్ మార్చి గాని, హైట్ అండ్ డిస్టెన్సెస్‌లు మార్చి గాని క్వెషన్స్ ఇవ్వచ్చు. సో డయాగ్రామ్ గీయడం అనేది పర్ఫెక్ట్‌గా వస్తే మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. 6 మార్క్స్ క్వెషన్స్‌లో ఇచ్చినప్పుడు డయాగ్రామ్‌కి కూడా కొన్ని మార్క్స్ ఉంటాయి కాబట్టి, ఒకవేళ సొల్యూషన్‌లో ఏమైనా పొరపాటు జరిగినా ఆ డయాగ్రామ్‌కి మీరు తీసుకునే ట్రిగ్నోమెట్రిక్ రేషియోల వరకి కూడా కనీసం మీరు మార్కులు గెయిన్ చేయవచ్చు. కాబట్టి క్వెషన్ చూడగానే భయపడొద్దు. క్వెషన్ 2, 3 సార్లు కరెక్ట్‌గా చదవండి. అక్కడ ఏం ఇన్ఫర్మేషన్ ఉంది. డయాగ్రామ్ ఖచ్చితంగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్‌లే వస్తది. టవర్ గాని, బిల్డింగ్ ఇట్లా అడినప్పుడు ఒక స్ట్రెయిట్ లైన్, వర్టికల్ లైన్ గీస్తూ హారిజాంటల్ లైన్‌తో పాటు పర్సన్ ఎక్కడున్నారు, ఎలివేషనా, డిప్రెషన్ యాంగిలా కరెక్ట్‌గా అర్థం చేసుకొని గీయండి. డయాగ్రామ్ పర్ఫెక్ట్ అయితే మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. 10థ్ చాప్టర్ మెన్సురేషన్‌కు సంబంధించిన క్వెషన్స్ ఎట్లా ఉంటాయో చూద్దాం. ఖచ్చితంగా ఈ చాప్టర్ నుంచి మీరు ఆన్సర్ చేయాలి అంటే ఈ 6 సాలిడ్స్‌కి సంబంధించిన ఫార్ములాస్ అన్నీ నోటెడ్ అయి ఉండాలి. ఎట్లాంటి కన్‌ఫ్యూజన్ ఉండకూడదు. సో క్యూబాయిడ్‌కి సంబంధించి లాటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్ ఫార్ములాస్. అట్లాగే క్యూబ్‌కి సంబంధించి ఇవి 3 ఫార్ములాస్. మళ్ళీ సిలిండర్‌కి సంబంధించిన ఫార్ములాస్, కోన్‌కి సంబంధించిన ఫార్ములాస్. అండ్ ఇందులో ప్రతీదీ క్లియర్‌గా తెలియాలి. పై అంటే ఎంత వాల్యూ, ఆర్ అంటే ఏంటి రేడియస్ అంటాం, ఎల్ అంటే ఏంటి స్లాంట్ హైట్, హెచ్ అంటే ఏంటి హైట్ ఆల్టిట్యూడ్. తర్వాత స్పియర్ 4πr², 4πr², 4/3πr³. హెమిస్పియర్‌కి సంబంధించిన ఫార్ములాస్ నోటెడ్ అయి ఉండాలి. అండ్ వీటిల్లో ప్రతి టర్మ్ మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. సపోజ్
క్యూబాయిడ్ వాల్యూమ్ తీసుకుంటే ఎల్బిహెచ్ అని ఉంది ఫార్ములా. అంటే ఎల్ అంటే ఏంటి? లెంత్ ఆఫ్ ద క్యూబాయిడ్, బి బ్రెడ్త్ ఆఫ్ ద క్యూబాయిడ్, వాట్ ఈస్ హెచ్ హైట్ ఆఫ్ ద క్యూబాయిడ్. ఇట్లా ప్రతి టర్మ్ మీరు చెప్పగలగాలి అదేంటో. ఎందుకంటే ఇక్కడ 2 మార్క్స్లో చూడండి, రైట్ ద ఫార్ములా అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్ షీట్ అని కూడా అడగవచ్చు. ఏదైనా ఫార్ములా ఇందులోంచి అడుగుతూ సిలిండర్కి సంబంధించి కానీ కోన్ సంబంధించి కానీ అడుగుతూ అందులో ఉన్న ఒక్కొక్క టర్మ్ని ఎక్స్ప్లెయిన్ చేయమనొచ్చు. ఆబ్జెక్టివ్లో కూడా అడగవచ్చు. కోన్కి సంబంధించిన టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములాలో వాట్ ఈస్ ఎల్ అని అడగవచ్చు, వాట్ ఈస్ ఆర్ అని అడగవచ్చు. ఇట్లా సో అవి తెలిసి ఉంటే ఇట్లాంటి క్వశ్చన్ ఆబ్జెక్టివ్లో కానీ 2 మార్క్స్లో కానీ మీరు ఆన్సర్ చేసుకోవచ్చు. ఫార్ములాస్ మాత్రం ఖచ్చితంగా బై హార్ట్ అయి ఉండాలి. ఎగ్జామ్ రోజు మార్నింగ్ 6 o'clock నుంచి 8 o'clock వరకు ఆ 2 hours ఓన్లీ అన్ని చాప్టర్స్లో ఉన్న ఫార్ములాస్ మాత్రమే చూసుకొని వెళ్ళాలి ఎగ్జామ్కి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు మిగతా అన్ని చదివితే కన్ఫ్యూజ్ అవుతారు. ఫార్ములాస్ మాత్రం అన్నీ చూడండి. కోఆర్డినేట్ జామెట్రీ ఫార్ములాస్, ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్, మెన్సురేషన్ ఫార్ములాస్, స్టాటిస్టిక్స్ ఫార్ములాస్, ప్రోగ్రెషన్ ఫార్ములాస్, ఇట్లా అన్ని ఫార్ములాస్ అన్నీ ఒక దగ్గర నోట్ చేసుకోండి. అవి మాత్రమే ఎగ్జామ్కి వెళ్ళే రోజు మార్నింగ్ చూసుకొని వెళ్ళండి. ప్లస్ మైనస్ ఆ చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ ఏమీ ఉండకుండా. ఓకే. అండ్ ఈ మెన్సురేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి 3 స్టెప్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్వశ్చన్ ఏ సాలిడ్కి సంబంధించిందో ఫస్ట్ క్వశ్చన్లో ఐడెంటిఫై చేయండి. అంటే అది క్యూబ్కి సంబంధించిన క్వశ్చనా, సిలిండర్కి సంబంధించిన క్వశ్చనా, కోన్కి సంబంధించిన క్వశ్చనా అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. క్వశ్చన్ 2-3 సార్లు చదివితే మీకు అర్థమవుతుంది. అండ్ తర్వాత వాటికి సంబంధించిన మెజర్మెంట్స్ అన్ని రాయండి. అంటే అది సిలిండర్కి సంబంధించిన క్వశ్చన్ అయితే సిలిండర్ అని హెడ్డింగ్ పెట్టండి. దానికి సంబంధించి రేడియస్ ఎంత ఇచ్చారు క్వశ్చన్లో, హైట్ ఎంత ఇచ్చారు. అది స్పియర్కి సంబంధించిన క్వశ్చన్ అయితే స్పియర్ అని హెడ్డింగ్ పెట్టండి. రేడియస్ ఎంత ఇచ్చారు చెక్ చేసుకోండి. హైట్ అన్న స్పియర్లో హైట్ రేడియస్ బోత్ ఈక్వల్ ఉంటాయి కాబట్టి ఓన్లీ రేడియస్ అని ఉంటుంది. క్యూబాయిడ్ అయితే వాట్ ఈస్ ద లెంత్, వాట్ ఈస్ ద బ్రెడ్త్ అండ్ వాట్ ఈస్ ద హైట్, ఇవన్నీ రాయండి ఫస్ట్. ఇది సెకండ్ స్టెప్. అండ్ ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, అన్నీ సేమ్ ఉండాలి. అంటే అన్ని సెంటీమీటర్స్లో ఉండాలి, లేదా అన్ని మీటర్స్లో ఉండాలి, లేదా అన్ని మిల్లీమీటర్స్లో ఉండాలి. అట్లా కాకుండా ఒకటి సెంటీమీటర్, ఒకటి మీటర్, ఒకటి మిల్లీమీటర్ ఇట్లా ఇస్తే మనం కన్వర్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఆ తర్వాత ఇప్పుడు ఏం కనుక్కోమన్నాడు, సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలా, టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలా, వాల్యూమ్ కనుక్కోవాలా, ఇది చెక్ చేయండి. దానికి రిలేటెడ్ ఉన్న ఫార్ములాస్ రాసి ఇప్పుడు మనం రాసిన వాల్యూస్ అన్ని అందులో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీరు ఇది 6 మార్క్స్ క్వశ్చన్ అయ్యి ఉండి మీరు లాస్ట్ ఆన్సర్ రాంగ్ పోయినా కూడా కనీసం మీరు సాలిడ్ ఐడెంటిఫై చేసి వాటికి మెజర్మెంట్స్ రాసి ఫార్ములాస్ రాసినంత వరకైనా ఆ స్టెప్స్ వరకైనా మీకు మార్క్స్ వస్తాయి. కాబట్టి మెన్సురేషన్ క్వశ్చన్ చూసి భయపడాల్సింది ఏం లేదు. మీరు ఎన్ని స్టెప్స్ వరకు ఫాలో అవుతూ రాస్తారో అక్కడి వరకైనా మార్క్స్ గెయిన్ చేస్తారు. ఏ ప్రశ్న వదిలిపెట్టద్దు. మీకు ఎంతవరకు ఆన్సర్ వస్తే అంతవరకు మీరు రాయొచ్చు. అండ్ ఈ చాప్టర్లోంచి క్వశ్చన్స్ 5 టైప్స్ ఉంటాయి టోటల్గా. ఫస్ట్ టైప్ వచ్చేసి ఒక సింగిల్ సాలిడ్ ఇస్తారు, అంటే ఒకటే, అది క్యూబ్ కానీ క్యూబాయిడ్ కానీ ఇస్తూ దానికి సంబంధించిన కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా లేదా టోటల్ సర్ఫేస్ ఏరియా లేదా వాల్యూమ్ అడగవచ్చు. ఇది 2 మార్క్స్లో ఎక్కువ అడిగే ఛాన్స్ ఉంది, లేదా ఆబ్జెక్టివ్లో అడగచ్చు. ఎక్సర్సైజ్ 10.1లో ఉన్న క్వశ్చన్స్ అట్లాగే ఉంటాయి, ఒకటే సాలిడ్ ఉంటుంది. అండ్ సెకండ్ మెథడ్ ఏముంటుంది అంటే కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్ అని ఉంటుంది. అంటే కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్ మీన్స్ ఇందులో 2 కానీ 3 కానీ సాలిడ్స్ ఇస్తారు. ఉదాహరణకి ఒక హెమిస్పియర్ ఉంది, దాని పైన కోన్ ఉంది, లేదా ఒక సిలిండర్ ఉంది, దానికి పైన ఒక హెమిస్పియర్ ఉంది, కింద ఒక హెమిస్పియర్ ఉంది. ఇట్లా ఇది కాంబినేషన్. ఇక్కడ కోన్ అండ్ హెమిస్పియర్ 2 సాలిడ్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ మొత్తం 3 సాలిడ్స్ ఉన్నాయి. అట్లా కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్ ఇస్తూ ఆ కాంబినేషన్ ఆఫ్ సాలిడ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత కనుక్కోండి అని అడగొచ్చు, లేదా వాల్యూమ్ అని అడగొచ్చు. టోటల్ సర్ఫేస్ ఏరియాకి సంబంధించి ఎక్సర్సైజ్ 10.2లో ఉన్నాయి క్వశ్చన్స్, ఇది సెకండ్ టైప్. అండ్ థర్డ్ టైప్ వచ్చేసి వాల్యూమ్ కనుక్కోమని అడగొచ్చు, అది ఎక్సర్సైజ్ 10.3లో ఉన్నాయి అట్లాంటి క్వశ్చన్స్. సో ఇట్లా ఇచ్చినప్పుడు సపోజ్ ఇదే డయాగ్రామ్ తీసుకుంటే ఇందులో 3 ఉన్నాయి మొత్తం సాలిడ్స్. సో మనం చెప్పినట్టు స్టెప్ 1 ప్రకారం సిలిండర్ అని రాస్తాం. అండ్ ఇంకేమేమి ఉన్నాయి, హెమిస్పియర్ ఉంది, 2 ఉన్నాయి, హెమిస్పియర్ 1 అండ్ హెమిస్పియర్ 2.
ఇది ఫస్ట్ స్టెప్. అండ్ వీటికి సంబంధించిన మెజర్మెంట్స్ క్వశ్చన్లో కరెక్ట్గా ఐడెంటిఫై చేయండి. హెమిస్పియర్ 1 రేడియస్ ఎంత, 2 రేడియస్ ఎంత, సిలిండర్ రేడియస్ ఎంత, హైట్ ఎంత, ఇది సెకండ్ స్టెప్. తర్వాత ఏం కనుక్కోమని అడుగుతున్నారు అనుకోండి, సపోజ్ టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాల్సి వస్తే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సాలిడ్ ఏదైతే ఇచ్చారో దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇందులో ఎన్ని ఉన్నాయి, మొత్తం ఆబ్జెక్ట్స్ 3 ఉన్నాయి. సో ప్రతి ఆబ్జెక్ట్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా సిఎస్ఏ ఆఫ్ సిలిండర్ ప్లస్ సిఎస్ఏ ఆఫ్ హెమిస్పియర్ 1 ప్లస్ సిఎస్ఏ ఆఫ్ హెమిస్పియర్ 2 ఇట్లా రాస్తాం. అంటే ఒక్కొక్క దానికి ఇండివిజువల్గా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కనుక్కొని వాటిని యాడ్ చేసే బదులు ఒకేసారి ఫార్ములా లాగా రాసుకొని సిఎస్ఏ ఆఫ్ సిలిండర్ ప్లస్ సిఎస్ఏ ఆఫ్ హెమిస్పియర్ 1 సిఎస్ ఆఫ్ హెమిస్పియర్ 2 రాసుకొని అప్పుడు వాటి కింద వాటి ఫార్ములాస్ రాసి సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. అయితే క్వశ్చన్లో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సాలిడ్ అని అడుగుతాడు. దీని అర్థం ఏంటి అంటే అందులో ఉన్న అన్ని సాలిడ్స్ యొక్క సర్ఫేస్ ఏరియా అని అర్థం. అంతేగాని ప్రతి ఒక్క దానికి టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోమని కాదు. ఇప్పుడు ఈ సిలిండర్ ఉంది, ఈ సిలిండర్ పైన హెమిస్పియర్ పెట్టడం వల్ల ఈ సిలిండర్ యొక్క టాప్ అనేది మనకు కనబడదు, అట్లాగే హెమిస్పియర్ యొక్క బాటమ్ కనబడదు. అవి కనబడవు, ఓన్లీ మనకు పైన ఉన్న ఈ కర్డ్ పార్ట్ మాత్రమే కనిపిస్తుంది. అందుకోసమే మనం కర్డ్ సర్ఫేస్ ఏరియానే కనుక్కుంటాం. ఇది టైప్ 2 అన్నట్టు. ఎక్సర్సైజ్ 10.2లో ఉన్నాయి అట్లాంటి క్వశ్చన్స్ మీరు చూడొచ్చు. అండ్ టైప్ 3 క్వశ్చన్స్ వచ్చేసి వాల్యూమ్ కనుక్కోమని. ఇదే క్వశ్చన్కి ఇప్పుడు వాల్యూమ్ కనుక్కోమని అడిగారు అనుకోండి, సో అప్పుడు ఏమని రాయాలి, సో వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్ ఈక్వల్ టు ఏదైతే ఇచ్చారో దట్ ఈస్ ఈక్వల్ టు, ఇందులో మొత్తం 3 ఉన్నాయి కాబట్టి వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ 1 ప్లస్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ 2 ఇట్లా రాస్తాం. ప్రతి దాని ఫార్ములాస్ రాసుకొని సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి, సర్ఫేస్ ఏరియా అడిగినప్పుడు ఉన్న సాలిడ్స్ అన్నింటి యొక్క సర్ఫేస్ ఏరియాని యాడ్ చేస్తాం. బట్ వాల్యూమ్ విషయం వచ్చేసరికి సాలిడ్కి పైన ఇంకొక సాలిడ్ ఉన్నప్పుడు సిలిండర్ వాల్యూమ్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ అని రాస్తాం. అట్లా కాకుండా సిలిండర్కి లోపలి వైపు గనక సాలిడ్స్ ఉంటే, అంటే ఇది లోపలికి వెళ్ళిపోయింది కాబట్టి ఈ లోపలికి వెళ్ళిన సాలిడ్స్ యొక్క వాల్యూమ్ని మైనస్ చేయాల్సి వస్తుంది. అంటే దీనికి ఏమని రాయాలి, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ మైనస్ వాల్యూమ్ ఆఫ్, ఒకవేళ ఈ పైన తీసుకున్న హెమిస్పియర్ అయితే వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ 1 మైనస్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ 2 అని రాస్తాం. ఓకే, సో టోటల్ సర్ఫేస్ ఏరియా అడిగినప్పుడు కాంబినేషన్స్ అన్ని యాడ్ చేస్తాం. వాల్యూమ్ విషయంకి వచ్చేసరికి సాలిడ్ ఒకదానిపైన ఒకటి ఉంటే యాడ్ అవుతాయి వాల్యూమ్స్, అండ్ ఒకదాని లోపలికి ఒకటి వెళ్తే ఆ లోపలికి వెళ్ళిన వాటిని మైనస్ చేయాల్సి ఉంటుంది. ఇది థర్డ్ మెథడ్. అండ్ ఫోర్త్ మెథడ్ క్వశ్చన్స్ వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేసాం చూడండి, సీరియల్ నెంబర్ 6 దగ్గర క్వశ్చన్లో ఫైండ్ ద నంబర్ ఆఫ్ అని అడుగుతాడు, లేదా హౌ మెనీ అని ఉంటుంది క్వశ్చన్లో. సో దీన్ని బట్టి గుర్తుపట్టాలి మీరు ఇది ఫోర్త్ టైప్ క్వశ్చన్ అని. సపోజ్ ఉదాహరణకి ఒక స్పియర్ ఉందనుకోండి, ఈ స్పియర్ని మెల్ట్ చేస్తూ కరిగిస్తూ కొన్ని కోన్స్ తయారు చేసామనుకోండి, కోన్స్. సో క్వశ్చన్ ఏం అడుగుతాడంటే హౌ మెనీ కోన్స్ వీ కెన్ మేక్ అని అడుగుతాడు, హౌ మెనీ కోన్స్ లేదా ఫైండ్ ద నంబర్ ఆఫ్ కోన్స్ అని అడుగుతాడు. సో ఇట్లా ఇచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఒక సాలిడ్ నుంచి కొన్ని సాలిడ్స్ వస్తున్నాయి అంటే స్పియర్, పెద్ద స్పియర్ నుంచి బిగర్ నుంచి స్మాలర్ కోన్స్ వస్తున్నాయి. సో ఇక్కడ ఏదైతే అడుగుతాడో దానికి ఫార్ములా ఏంటి అంటే హౌ మెనీ ఆఫ్, సపోజ్ ఇదే ఎగ్జామ్ హౌ మెనీ ఆఫ్ కోన్స్ అన్నాడు కదా, సో నంబర్ ఆఫ్ కోన్స్ ఈక్వల్ టు, ఇది ఒక ఫ్రాక్షన్ రూపంలో ఫార్ములా రాయాలి. ఈ రెండిట్లో ఏది బిగ్గర్ సాలిడ్, స్పియర్. సో దాని వాల్యూమ్ న్యూమరేటర్లో వాల్యూమ్ ఆఫ్ స్పియర్ బై స్మాలర్ వన్ ఏది కోన్, కింద వాల్యూమ్ ఆఫ్ కోన్ అని రాస్తాం. ఇదే ఫార్ములా. అండ్ ఇంకా కన్ఫ్యూజన్ లేకుండా గుర్తుపెట్టుకోండి, కింద ఏ సాలిడ్ రాస్తారో ఇక్కడ లెఫ్ట్ సైడ్ అదే ఉంటుంది. నెంబర్ ఆఫ్ కోన్స్ అంటే కింద వాల్యూమ్ ఆఫ్ కోనే, న్యూమరేటర్లో వాల్యూమ్ ఆఫ్ స్పియర్. ఓకే, సో వీటికి సంబంధించిన ఫార్ములా న్యూమరేటర్లో రాస్తాం. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ 4/3 πr³ బై తర్వాత కోన్కి సంబంధించిన వాల్యూమ్ ఫార్ములా డినామినేటర్లో రాస్తూ, అప్పుడు దీనికి సంబంధించి స్పియర్కి సంబంధించిన మెజర్మెంట్స్, కోన్ మెజర్మెంట్స్ కూడా ఇందులో సబ్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది. కోన్ వాల్యూమ్ వచ్చేసి 1/3 πr²h. సో ఆ తర్వాత పై వాల్యూస్ క్యాన్సిల్ చేసుకోవడం కానీ 3 క్యాన్సిల్ చేయడం కానీ ఇట్లా సింప్లిఫై చేస్తూ ఆన్సర్ తీసుకొస్తాం. సో గుర్తుపెట్టుకోండి, ఇది హౌ మెనీ అని కానీ ఫైండ్ ద నంబర్ ఆఫ్ అని కానీ ఉంటుంది క్వశ్చన్. ఇక ఫిఫ్త్ మెథడ్ క్వశ్చన్ టైప్ 5లో కన్వర్షన్ ఆఫ్ సాలిడ్ ఫ్రమ్ వన్ షేప్ టు అనదర్. సపోజ్ ఒక కోన్ని రీకాస్ట్ చేస్తూ మెల్ట్ చేసి
ఒక సిలిండర్ తయారు చేసాము. ఓకే. సో, కోన్‌కి సంబంధించి రేడియస్ అండ్ హైట్ వాల్యూస్ ఉండాలి. సిలిండర్‌కి సంబంధించి రేడియస్ అండ్ హైట్ ఉండాలి. సో, క్వెషన్‌లో ఏమడుగుతాడంటే ఒక కోన్‌ని రీకాస్ట్ చేస్తూ ఒక సిలిండర్ తయారు చేసినప్పుడు సిలిండర్ యొక్క రేడియస్ ఎంత కనుక్కోండి అని, లేదా హైట్ కనుక్కోండి అని ఇట్లా ఇస్తాడు. అంటే క్వెషన్‌లో కోన్‌కి సంబంధించిన రేడియస్, హైట్ ఇస్తూ సిలిండర్‌కి సంబంధించి రేడియస్ ఇస్తే హైట్ అడగొచ్చు, హైట్ ఇస్తే రేడియస్ అడగొచ్చు. సో, అందుకే క్వెషన్ ఫైండ్ ద రేడియస్ లేదా ఫైండ్ ద హైట్ లేదా ఫైండ్ ద లెంత్, ఫైండ్ ద బ్రెడ్త్ ఇట్లా క్వెషన్స్ వస్తాయి. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి టైప్ 4కి ఇక్కడికి తేడా ఏంటి అంటే ఇందులో ఒక సాలిడ్ నుంచి ఇంకొక సాలిడే వస్తుంది చూడండి. ఓకే. సో, టైప్ 4లో అట్లా కాదు. ఒక స్పియర్ నుంచి కొన్ని కోన్స్ రావడం, లేదా కొన్ని సిల్వర్ కాయిన్స్ అన్ని కలిపి ఒక పెద్ద సిలిండర్ రావడం ఇట్లా ఉంటుంది. సో, అది టైప్ 4, ఇది టైప్ 5. సో, ఇక్కడ ఫార్ములా ఒకటే. ఏ సాలిడ్ అయితే మారిందో దాని వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈక్వల్ టు దేంట్లోకి మారిందో దాని వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఇట్లా రాయడమే. రీకాస్ట్ చేయక ముందున్న సాలిడ్ వాల్యూమ్, రీకాస్ట్ అయిన తర్వాత వచ్చిన సాలిడ్ వాల్యూమ్ ఈక్వల్ టు పెట్టండి. వీటి ఫార్ములాస్ రాయండి బోత్ సైడ్స్ అండ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, సింప్లిఫై చేయండి. సో, ఇది టోటల్ 5 మెథడ్స్ ఉన్నాయి. మీకు క్వెషన్స్ ఇస్తే ఈ మెథడ్స్‌లోనే ఇవ్వాల్సి ఉంటుంది. 6 సాలిడ్స్ ఉన్నాయి. 3 రకాల వాల్యూస్ ఉన్నాయి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్. సో, వీటి మీదనే క్వెషన్స్ ప్రిపేర్ చేస్తారు. సో, ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి, కరెక్ట్‌గా కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. గత పబ్లిక్ పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వీటిని అబ్జర్వ్ చేయండి. ఏది టైప్ 1 క్వెషన్, ఏది టైప్ 2 క్వెషన్ అనేది మీరు అర్థం చేసుకోగలిగితే ఎగ్జామ్‌లో ఇచ్చిన క్వెషన్ కూడా మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. 3 స్టెప్స్ ఫాలో కావాలి. ఫస్ట్ సాలిడ్ ఏంటి ఐడెంటిఫై చేయండి. సెకండ్ మెజర్మెంట్స్ రాయండి. థర్డ్ ఏం ఫైండ్ ఔట్ చేయమన్నారు వాటికి సంబంధించిన ఫార్ములాస్ రాసి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడం. సో, ఇది ఫాలో అవ్వండి. కరెక్ట్‌గా ఏ టైప్ క్వెషనో ఐడెంటిఫై చేయండి. లాస్ట్ చాప్టర్ వచ్చేసి చాప్టర్ 8 సిమిలర్ ట్రయాంగిల్స్. సో, ఇందులో కొంత ఎక్కువ కన్‌ఫ్యూజ్ అవుతారు పిల్లలు కాబట్టి మిగతా 13 చాప్టర్స్ రివిజన్ అయిపోయిన తర్వాత చివర్లో మాత్రమే ఈ చాప్టర్‌ని రివిజన్ చేయండి. ఇందులో ముందు కన్‌స్ట్రక్షన్స్‌ని ఫోకస్ చేయండి. లైన్ సెగ్మెంట్‌ని ఇస్తే ఇచ్చిన రేషియోలో దాన్ని డివైడ్ చేయడం. 8.1 ఎక్సర్సైజ్‌లో క్వెషన్ నంబర్ 9 ఉంది. అండ్ కన్‌స్ట్రక్టింగ్ ఎ సిమిలర్ ట్రయాంగిల్ ఇచ్చిన రేషియో ప్రకారం. అయితే ఇచ్చిన రేషియోస్‌లో కూడా చూడండి. ఒక్కొక్కసారి సపోజ్ 5/3 రేషియోలో సిమిలర్ ట్రయాంగిల్ గీయండి. 3/5 రేషియోలో గీయండి అని అడగొచ్చు. సో, ఫస్ట్‌ది అబ్జర్వ్ చేయండి. ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇది. ఇంప్రాపర్ ఫ్రాక్షన్. అంటే మనం ఫస్ట్ గీసిన ట్రయాంగిల్ యొక్క ఒక సైడ్ 3 సెంటీమీటర్స్ ఉంటే ఇప్పుడు దానికి గీయబోయే సిమిలర్ ట్రయాంగిల్ యొక్క ఇంకో సైడ్ 5 సెంటీమీటర్స్ ఉండాలి అని అర్థం. అంటే మనం గీసిన ట్రయాంగిల్‌కి పెద్ద సైజులో ఇంకొక సిమిలర్ ట్రయాంగిల్ రావాలి. అది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు 5/3 అని ఇచ్చినా, 5:3 అని ఇచ్చినా. అదే ఒక్కొక్కసారి 3/5 అని ఇచ్చాడు అనుకోండి. ఎగ్జాంపుల్‌కి చెప్తున్నా నేను 3/5 అని. 3/5 అంటే ఇది ప్రాపర్ ఫ్రాక్షన్. న్యూమరేటర్ తక్కువ ఉంది చూడండి. అంటే దాని అర్థం ఏంటి? మనం ఫస్ట్ ఒక ట్రయాంగిల్ గీస్తే దాంట్ యొక్క ఒక సైడ్ 5 సెంటీమీటర్స్ ఉంటే ఇప్పుడు మనం సిమిలర్ గీసే ఇంకో ట్రయాంగిల్ యొక్క సైడ్ 3 సెంటీమీటర్సే కావాలి. అంటే మనం నెక్స్ట్ గీసే ట్రయాంగిల్ అనేది ఈ ట్రయాంగిల్ లోపలనే వస్తుంది. దానికంటే చిన్నగా వస్తుంది. సో, ఇక్కడ కన్‌స్ట్రక్షన్ లాస్ట్ 2, 3 స్టెప్స్‌లో డిఫరెన్స్ వస్తది. చూడండి ఇచ్చిన రేషియో ఇంప్రాపర్ ఫ్రాక్షన్‌లో ఉందా? ప్రాపర్‌లో ఉందా? ఇంప్రాపర్‌లో ఉంటే ఫస్ట్ గీసిన ట్రయాంగిల్ కంటే పెద్ద ట్రయాంగిల్ రావాలి. ప్రాపర్ ఫ్రాక్షన్‌లో ఉంటే ఫస్ట్ గీసిన ట్రయాంగిల్ కంటే చిన్న ట్రయాంగిల్ రావాలి. ఇది గుర్తుపెట్టుకోండి ఇచ్చిన రేషియోని బట్టి. ఓకే. ముందు ఈ కన్‌స్ట్రక్షన్స్ ఎక్కువ ఫోకస్ చేయండి. 6 మార్క్స్‌లో మీరు ఆన్సర్ చేయొచ్చు. ఆ తర్వాత కొన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. 8.1లో 6, 7, 8, 8.2, 3, 4, 7, 8, 8.3, 8.4, 4, 5, 7, 10, 11 అని ఎగ్జాంపుల్ 15 అని. వీలైతే ఇవి కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. లాంగ్ క్వెషన్‌లో ఇస్తే కన్‌స్ట్రక్షన్ అయితే మీరు చేయొచ్చు. వేరే ప్రూఫ్స్ ఏమన్నా ఇస్తే కాన్ఫిడెంట్‌గా ఉంటే అటెంప్ట్ చేయండి. ఒకవేళ మీరు మిగతా క్వెషన్స్ చేస్తే 6 మార్క్స్‌లో 2 చాయిస్ ఉంటాయి కాబట్టి దీనికి సంబంధించిన క్వెషన్ మీరు చాయిస్‌లో వదిలేయొచ్చు. లేదా ఒకవేళ 4 మార్క్స్‌లో ఇచ్చిండనుకోండి ఖచ్చితంగా సాల్వ్ చేయాల్సి వస్తది. అండ్ తర్వాత 2 మార్క్స్‌కి సంబంధించి ఎక్కువ ఫోకస్ చేయండి. కన్‌స్ట్రక్షన్స్ తర్వాత థేల్స్ థీరమ్ మీద క్వెషన్స్ ఉంటాయి. ట్రై థిస్‌లో పేజ్ నంబర్ 201లో ఉంది. అండ్ ఏరియా ఆఫ్ సిమిలారిటీ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ మీద క్వెషన్స్ లేదా క్వెషన్స్ రిలేటెడ్ టు పైథాగరన్ థీరమ్‌కి సంబంధించిన క్వెషన్స్. ఇవి 2 మార్క్స్‌లో ఎక్కువ కవర్ అవుతాయి. సో, లాస్ట్‌లో రివిజన్ చేయండి. ముందు కన్‌స్ట్రక్షన్స్ కంప్లీట్ చేయండి. తర్వాత 2 మార్క్స్‌వి ఫోకస్ చేయండి. లాస్ట్‌లో ఈ ప్రూఫ్స్ ఏమున్నాయో ఇవి చదవండి.
సో, ఎక్కువ స్ట్రెస్ అవ్వద్దు. ఈ చాప్టర్ కన్‌ఫ్యూజ్ అవుతున్నామనో, గుర్తుపెట్టుకోలేకపోతున్నామనో ఎక్కువ టెన్షన్ పడొద్దు. మిగతా చాప్టర్స్ అన్నీ అయిపోయిన తర్వాత మాత్రమే ఈ చాప్టర్ చదవండి. ఇవి గత పబ్లిక్ పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నలు. ఇక్కడ చూడండి, కన్‌స్ట్రక్షన్‌కి సంబంధించిన ప్రశ్నలున్నాయి. కన్‌స్ట్రక్ట్ ఎ ట్రయాంగిల్. అయితే ఇక్కడ నేను రేషియోస్ గురించి చెప్పాను. ఇది 2/3 అంటే ప్రాపర్ ఫ్రాక్షన్ అండ్ 4/5 కూడా ప్రాపర్ ఫ్రాక్షన్, 4/5 ప్రాపర్ ఫ్రాక్షన్, 3/4 ప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చారు అంటే మనం ఫస్ట్ గీసిన ట్రయాంగిల్ కన్నా ఇప్పుడు గీసే ట్రయాంగిల్, సిమిలర్ ట్రయాంగిల్ దీనికంటే చిన్నగా రావాలి. అండ్ ఒకవేళ ఇంప్రాపర్ ఇచ్చినప్పుడు, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చారు. దీన్ని ఇంప్రాపర్కి మారిస్తే 2 1s ఆర్ 2 + 1 3/2 అవుతుంది. ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఫస్ట్ గీసిన ట్రయాంగిల్ కన్నా ఇప్పుడు గీసే సిమిలర్ ట్రయాంగిల్ దీనికంటే పెద్దగా రావాలి. సో రేషియోని బట్టి అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎగ్జామ్ పర్ఫెక్ట్‌గా అటెంప్ట్ చేయండి. మీరు క్వెషన్ పేపర్ ఎంత ప్రశాంతంగా చదివితే అంత పర్ఫెక్ట్‌గా ఆన్సర్ చేయగలుగుతారు. మీరు ఎంత కన్‌ఫ్యూజన్ అయితే, ఎంత టెన్షన్ పడితే అంత ఎక్కువ తప్పులు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రశాంతంగా ముందు 10 నిమిషాలు క్వెషన్ పేపర్ మొత్తం చదివిన తర్వాత అప్పుడు మీరు ఏవి ఈజీగా రాయగలుగుతారో వాటిని ఎంచుకొని అవి సాల్వ్ అయిన తర్వాత మిగతావి రాయండి. ఆబ్జెక్టివ్ 20 క్వెషన్స్‌ని నెగ్లెక్ట్ చేసి థియరీ రాసుకుంటూ ఉంటారు. ఆబ్జెక్టివ్ 20 మార్క్స్ అంటే 6 మార్క్స్ క్వెషన్స్ 3 రాసిన దానికన్నా ఎక్కువ వాల్యూ. సో అది మల్టిపుల్ చాయిస్ అని దాన్ని తక్కువ చూడొద్దు. బిట్ పేపర్ వన్స్ ఇస్తే అప్పటికి థియరీ అయిపోయి ఉండాలి. ఇంకేమైనా మిగిలిన బిట్ పేపర్ అయిపోయిన తర్వాత మాత్రమే థియరీ రాసుకోండి. అండ్ ఆబ్జెక్టివ్ ఆన్సర్ చేసేటప్పుడు ఆడ్ మ్యాన్ అవుట్ చేయాలి. అంటే ముందు మీకు రాంగ్ అనిపించిన ఆప్షన్స్ పోను ఫైనల్‌గా మిగిలిన ఆన్సర్ చేయాలి. అంతేగాని ఒకటే ఆప్షన్ చూసి ఇదే రైట్ అనుకోని పెట్టేయొద్దు, తొందరపడొద్దు. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.